అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమించే భర్త ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మన కథకి ఒక మంచి లైక్ ఇవ్వండి, అలాగే మంచి కమెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెడితే కథ నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి. అలాగే తప్పకుండా మంచి కంటెంట్ ఉన్న కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా అని వీళ్ళు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేలోపు పక్కకి వెళ్ళి వెంకట్రావు, నాగమణి, అనంత కలిసి భావనకి వస్తున్నారే. వాళ్ళు మనం అనుకున్న ప్రకారం వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే నువ్వు వాళ్ళని లోపల పెట్టి లాక్ చేసి బయటకు వచ్చేసే అని చెప్పారు భావనకి. అలాగే అందే. అన్న తరువాత డ్రైవర్ రమణయ్య కింద నుంచి వీళ్ళు చెప్పిన రూమ్ నెంబర్ వెతుక్కుంటూ పైకి వెళ్ళి లోపలికి వెళ్తే పెద్దోళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఏం పద్ధతులే అని తలుపు దగ్గరికి వేసే ఉంది. వారగా గ్యాప్ కూడా ఉంది తలుపుకి. ఆయన బయట ఒక చిన్న స్టూల్ ఉంటే దాని మీద కూర్చున్నాడు రమణయ్య. అయితే పార్థు, రామకృష్ణ హోటల్ రూమ్కి వెళ్తే భావన ఈలోపు లేచి నుంచోనే బయటకు వస్తుంటే, ఏంటే బయటకు వస్తున్నావంటే, ఏం లేదు మామయ్య, కాసినే కాఫీ తాగుదాం కిందకెళ్ళి అని. ఓహో, ఎందుకు ఫోన్ చేస్తే నీకు పైకి తీసుకురానన్నారా రూమ్ సర్వీస్ వాళ్ళు, స్టూపిడ్ ఫెలో అన్నాడు పార్థు. అన్నాక సరే మీరు లోపలికి వెళ్ళండి, నేను కాఫీ తాగొస్తాను అని వాళ్ళు అలా లోపలికి వెళ్ళారో లేదో తలుపు లాగేసి తాళం పెట్టేసిందే. తాళం పెట్టేసిన తర్వాత తలుపు తీయవే అంటే అక్కడి నుంచి కిందున్న రెస్టారెంట్కి వెళ్ళిపోయి వేసేసాను తాళం అని చెప్పిన తర్వాత అప్పుడు అనంత కూర్చుని కాలు మీద కాలేసుకుంటే వెంకట్రావు, నాగమణి చెరో పక్కన నుంచున్నారు. ఏమే నిన్నొక మాట అడగనా అందే అనంత. అంటే ఏంటంటే అంది మొదలిక. అనేసరికి నువ్వెంత, నీ బ్రతుకెంతే, 3 రోజుల్లో నువ్వు మొత్తం విప్పి చూపించావా వాడికి? లేదంటే వాణ్ణి ఏదైనా వశీకరణాలు లాంటి మందులు వాడి పల్లెటూరి గాలికి పెరిగిన దానివి కదా, గాలికి తిరిగి పెరిగిన, గాలి పెంపకాల్లో పెరిగిన గాలి రకంలాగా ఉన్నావు కదే నువ్వు. ఊరి చివర ఒకప్పుడు వేశ్యలు, దేవదాసీలు ఉండేవాళ్ళు ఊరందరినీ సుఖపెట్టడానికి. ఆ తర్వాత నీలాంటి వాళ్ళు ఊరి మీద పడి ఎవడెవడు బాగా డబ్బున్నోడా అనే గేలాలు వేయటానికి రెడీగా ఉండి పెళ్ళని వంక పెట్టుకొని ఇక్కడికి వచ్చే ఎవడు ది బెస్టా అని నా కొడుకుని సెలెక్ట్ చేసుకున్నావా ఏంటే అనేపాటికి పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాల్తాయి ఇక్కడ ఒక్కొక్కళ్ళకే అన్నాడు వైభవ్. నోరుముయిరా పిల్లకాకే అని అక్కడే ఉన్న అనంత వాళ్ళ అన్నయ్య వెంకట్రావు వైభవ్ని లాగిపెట్టి కొట్టేపాటికి పిల్లాడు టీపాయికి పొడుచుకొని తలకి దెబ్బ తగిలి రక్తం వస్తూ పిన్ని అనుకుంటూ ఉండగా వైభవ్ అని మధు లేస్తూ ఉండగా పెడరెక్కలు ఇరిసి వెంకట్రావు, నాగమణి పట్టుకుంటే నువ్వెంత, నీ బ్రతుకెంతే, నీ ఖరీదెంత, మా వాడికి నువ్వు పంచిన సుఖానికి గంటకింతని రాసుకుంటావో రోజుకింతని రాసుకుంటావో. వాడు పుట్టినప్పుడే నా మేనగోడలు వాడికి పెళ్ళాంగా నా అన్న వదిన కన్నారు, పుట్టేసింది. నేను మాటిచ్చాను, నువ్వు కాదు కూడదని వాడిని పెళ్లి చేసుకున్నా నా ఇంటికే రావాలి. నాలాంటి దాని కింద నువ్వు ఉండటానికే, సుఖపడటానికే నేను నిన్ను కాపురం చేయనిస్తాననుకుంటున్నావా, బతకనిస్తాననుకుంటున్నావా, నీ కడుపు పండనిస్తాననుకుంటున్నావా? నిన్ను నరకాలు పెడతా. నా సంగతి బాగా తెలియదేమో, అయినా నీ బావ, నీ అక్క నిన్నెంత విచ్చలవిడిగా గాలికెలా పెంచారే, ఎంత బజారు దానిలాగా నువ్వు మా వాడితో ఎంత కాలు జారిన దానివి. కాకపోతే 3 రోజుల్లో వాడిని సెట్ చేసి మాకే ఫోన్ చేయించి మమ్మల్ని పిలిపించేంత గ్రిప్పులో పెట్టిన ఆడదానివి నువ్వు. మాటలు మర్యాదగా రానివ్వండి. మీ అబ్బాయే నా వెనక తిరిగాడు, నేను నచ్చానన్నాడు, నేను లేనిది బ్రతకలేనన్నాడు. అంటే ఆ స్థితికి నువ్వు వాడిని తీసుకొచ్చేసావనే కదా, వాడిని ఫూల్ని చేసేసావనే కదా. ఇక్కడ ఎవరు ఫూల్స్ కాదు. అయినా మీ అబ్బాయి మీ ఆయన ముందు మాట్లాడలేక వాళ్ళు వెళ్ళేంత వరకు నటించి బాగున్నావా, అలా ఉన్నావా, ఇలా ఉన్నావా అని వాళ్ళు వెళ్ళిన తర్వాత నీ అసలు నిజస్వరూపం చూపిస్తున్న నువ్వు ఎంత నేలబారు మనిషివో తెలుస్తూనే ఉందే అని రానివ్వు నీ కొడుకుని, నీ మొగుడిని తేల్చుకుందాం అంది మొదలిక. అనేపాటికి ఏంటక్క దాంతో నువ్వు
అనేసరికి ఏంటే నువ్వు తేల్చేదే, నీకు నేను ఒక బెస్ట్ ఆఫర్ ఇస్తా. ఏంటో తెలుసా, నీ బాడీలో ఉన్న నువ్వు మావాడికి పంచిన పార్ట్లకి ఎంత ఖరీదు కట్టుకుంటావో కట్టుకొని ఇదిగో బ్లాంక్ చెక్ గంటల లెక్కన సుఖపెట్టినందుకో నిమిషాల లెక్కనో రోజుల లెక్కనో రాసుకొని నీకు కావలసినంత తీసుకొని నీకు తగిన వాడిని చూసి నేనేసిన ధర్మభిక్షంతో పెళ్లి చేసుకుని వెళ్ళిపో మా వాళ్ళ లైఫ్లో నుంచే. లేదంటే అంది మధులిక. లేదంటక్క, అయినా ఆ చెక్కు దానికి కాదుగా నువ్వు ఇవ్వాల్సింది, దాని అక్క బావకు కదా. మా అక్క బావకి ఈ విషయం చెప్తే మర్యాదగా ఉండదు, కీ అక్కడుందక్క అన్నాడు వెంకట్రావు. అనేసరికి వెంటనే స్వరూపకి ఫోన్ చేసింది. మధులిక చేతిలో ఫోన్ లాక్కొని అనంత, చెప్పమ్మా ఎలా ఉన్నావే, బయలుదేరావా అంది స్వరూప. ఏ పతివ్రత, నేనే మాట్లాడేది, ఎవరండి మీరు అని. మా చెల్లెలు ఫోన్ మీ దగ్గర ఎందుకుందే అనేసరికి, నీ చెల్లెల్ని నువ్వు పెళ్ళికి పంపావా, లేదంటే ఆ పెళ్ళిలో నువ్వు కాలు జారి కడుపు తెచ్చుకోవే, నువ్వు ఎవడో ఒకరిని సెట్ చేసుకొని రావే అని పంపావా? ఎంతైనా లో క్లాస్ వాళ్ళు కదా, పెళ్ళికి ముందే బావకు అన్నీ అర్పించిన దానివే కదే నువ్వు కూడా అనేపాటికి. వాట్ యు మీన్ అంది స్వరూప. మూసుకొని నువ్వు నీ మొగుడు రాలేదనుకో, నీ చెల్లెలు ఇక్కడ చాలా నెట్వర్క్ నడిపిందనమాట. ఇప్పుడు దాకా దాన్ని కొట్ల, నువ్వు రావటం లేట్ అయితే దానికి బాగా పగులుద్ది నా చేతిలో అంది అనంత. స్వరూపకి టెన్షన్ అనిపించే శారదకి ఫోన్ చేసే వెంటనే లొకేషన్ షేర్ చేశాను చూసుకోమ్మా అంది అనంత. అది చూసుకో చాలా ఫాస్ట్గా శారదే వాళ్ళు కారు కొనుక్కున్నారు. ఇంతకాలంలో కారు డ్రైవ్ చేసుకుంటూ స్వరూపం తీసుకుని హోటల్ రూమ్ దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి అప్పటికే ఇక చేయి చేసుకోవటం కూడా అయిపోయింది. మధులిక మీద అనంత చంపల మీద ఎర్రగా వాతలు తేలి కనపడేపాటికి స్వరూప కడుపు మండిపోయి, ఎవరండి మీరు, ఏంటిదంతా అనేపాటికి, నీ చెల్లెలు ఏం చేసిందో తెలుసా, ఇక్కడ పెళ్ళికని వచ్చి మేమేంటో, మా స్టేటస్ ఏంటో, మా హోదా ఏంటో, మా స్థాయి ఏంటో తెలుసా, అవి మర్చిపోయి మా అబ్బాయితో ప్రేమాయణం నడిపిందే, మమ్మల్నే పిలిపించి పెళ్లి చేసుకోవటానికి రెడీ అయిపోయిందే. ఇప్పుడు ఇక్కడికి మేము ఎందుకు వచ్చామనుకుంటున్నారు, ఇక్కడికి పెళ్లి విషయం మాట్లాడటానికని వచ్చేలా ఇది మా కొడుకునే చాతగాని వెధవని చేసి దీని చుట్టూ తిప్పుకుంటోంది. ఇదే మా కొడుక్కే మా మేనకోడలతో పెళ్లి చేయాలని నేనెప్పుడో నిశ్చయించుకున్నాను. నేనెందుకు నీ చెల్లెల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానో, అయినా మీలాంటి అడ్డమైన అలగా జనాన్ని మా ఇంటికి ఎందుకు మేము కోడళ్ళగా చేసుకుంటాము అనేపాటికి మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఇక్కడ ఎవరు అతిగతి లేకుండా లేరు, ఎవరికి ఉండేది వాళ్ళకుంటదే అని మీరు చేసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు అని వైభవ్ని లేపి నుంచో పెట్టాడు సారథే. లేపి నుంచో పెట్టేసరికి ఇక మర్యాదగా నీకెంత కావాలో చెక్కు రాసుకొని మా వాడిని సుఖపెట్టినందుకు ఇక్కడి నుంచి నీ మరదల్ని తీసుకొని బయలుదేరమంటే సారథికి కోపం కట్టలు తెంచుకొని, స్వరూప ఏది ఇంకోసారి అదే మాటను అని మీదకి వెళ్ళబోయే, తల్లంతా వయసున్న దానివి, తల్లి లాంటి దానివని వదిలేస్తున్నా, చీరేసేవాడిని లేకపోతే అనేసరికి, ఏంట్రా నువ్వు మా చెల్లెల్ని అనేదే, ఏ మా చెల్లెలు అన్న దాంట్లో అబద్ధం ఉందా ఏంటి అనేసరికి, లాగి పెట్టి కొడితే వెంకట్రావు వెళ్ళి నాగమణి మీద, స్వరూప కొడితే నాగమణి వెళ్ళి వెంకట్రావు మీద పడ్డారు. దాంతో వైభవ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక సారథి అనంత మీదకి వెళ్ళబోతుంటే, పిన్ని కూడా బాబాయిని ప్రేమించింది డాడీ అనేసరికి, బాబాయా అంది స్వరూప. అనేసరికి అసలు ఏంటే ఇదంతా అని అడిగారు మధుని. అడిగితే, ఈవిడ చేసేదంతా డ్రామా అక్క, ఇదంతా నాటకం, నిజంగా ఈవిడ ఇందాక ఇలా లేదు, వాళ్ళబ్బాయే నన్ను ప్రేమించానన్నాడు, తను చాలా మంచోడు, తను వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చాడు, వాళ్ళు ఇలా వచ్చారో, వచ్చిన తర్వాత ఈవిడ ఇందాక చాలా నటించి వాళ్ళు వెళ్ళాక మనసు మార్చేసుకొని ఇలా మాట్లాడుతుందక్క అని చెప్పి అంత దాంట్లో రిజిస్టర్ మ్యారేజ్ విషయం చెప్తే చంపేస్తారని చెప్పలేదు మధులిక. అయితే ఎవరే నటిస్తుంది, ఎవరే నాటకాలు ఆడుతుంది అనేసరికి ఇక మరదలు ప్రేమిస్తుందనే పాటికి సారథి ఒక అడుగు వెనక్కి తగ్గి, చూడండమ్మా మేము కష్టపడి కష్టార్జితాలతో పైకి వచ్చిన వాళ్ళమే, మా అమ్మాయి కూడా ఇంజనీరింగ్ వరకు చదువుకుంది, మా పిల్ల చాలా క్యారెక్టర్ గలదే. అదేంటి బావా అంటే, నువ్వు ఆగు స్వరూప అని ఒక అడుగు తగ్గి మాట్లాడాలి అనే దాంతో, మీరు పెద్దవారు, తల్లి లాంటి వారు, అర్థం చేసుకోవాలి, ఇలాంటి మాటలు మీ నోట్లో నుంచి మీరు మాట్లాడొచ్చా? ఇష్టపడి ప్రేమించుకున్న వాళ్ళని దూరం చేసి సాధించేదేముందే? ఒకవేళ మీ స్థాయికి మీ హోదాకి మేము తగమనుకుంటే, నేను మా మధు కూడా దాదాపు కేజీ బంగారం చేయించాను, 50 లక్షల క్యాషు ఎప్పుడో ఫిక్స్డ్లో వేశాను, ఇప్పుడు అది 2.5 కోట్లు
కోట్ల దాకా అయ్యి ఉంటుంది. దాంతోపాటు ఎకరం 25 లక్షలు ఖరీదు చేసే 10 ఎకరాల పొలం పెడతాను. సిటీలో మావి 6 ల్యాండ్లు ఉన్నాయి. 2 ల్యాండ్లు పిల్లకే రాస్తాను. 5 కోట్ల రూపాయలు ఖరీదు ఉంటాయి. మేము ఏమి మా పిల్లని ఒట్టి చేతులతో పంపించం. ప్రేమించుకున్న వాళ్ళని వేరు చేయటం ఎందుకమ్మా అనే పాటికే ఎవర్రా ప్రేమించుకుంది, ఎవరిని ప్రేమించారు, వాళ్ళిద్దరే ప్రేమించుకున్నారని చెప్తున్నారు కదండి. అంటే ఏంట్రా, నువ్వు వాడేసుకున్న నీ మరదల్ని నా కొడుకుని చేసుకోమంటావా? పెచ్చగా ఉందా నీకు అంది స్వరూప. అవునే, ఇప్పుడు ఇది పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి నీ దగ్గరే ఉంది. పెళ్ళాం గదిలోకి ఓ రోజు, మరదల గదిలోకి ఒకరోజు వెళ్ళి దీన్ని నువ్వు వాడేయలేదనే, దీన్ని నువ్వు ఇంకా కన్యగానే ఉంచావనే గ్యారెంటీ ఏంట్రా అనేపాటికే నువ్వు అసలు మనిషివా పశువ్వా అన్నాడు సారథే. నువ్వే ఒక అమ్మ అబ్బకు పుట్టినోడివైతే, నీతి జాతి ఉన్నవాడివైతే ఎవడికి కావాలరా నువ్విచ్చే కట్నాల కోసం అనుకుంటే నా మేనగోడల పేరు మీద రూపాయి లేదు. రక్త సంబంధం కోసం ఇచ్చి చేసుకోవాలనుకుంటున్నాను నేను. మీరు నాకు రక్త సంబంధమా ఏంట్రా? మర్యాదగా నీ మరదల్ని తీసుకొని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. లేదు అని ఇంకా ఇక్కడే ఉండి ఇష్యూ చేద్దాం అనుకుంటే గనక నేను బజార్కి ఎక్కటానికి రెడీ, మీడియాలకు ఎక్కటానికి మీరు రెడీయా? నేను కొత్తగా నా పరువు పోయేదేమీ లేదు. మాలాంటి డబ్బున్న వాళ్ళకి ఎరేసి మీరే అవసరమైతే పడకలు మార్చే మీ మరదల్ని నా కొడుకు దగ్గర టార్చర్ అని చెప్తాను నేను. వినటానికి నువ్వు రెడీగా ఉన్నావా? మరి నువ్వే నిజంగా నీ మరదల్ని ముట్టుకోని మాట నిజమైతే, నువ్వు ఒక అమ్మ అబ్బకు పుట్టినోడివైతే దీన్ని తీసుకెళ్ళి మీ బతుకులకి దీనికి పెళ్లి చేయటం చేత కాకపోతే నేను పడేసి నీ చెక్కు తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోండ్రా అనేపాటికే ఆ చెక్కు అలాగే చేతిలోనే పట్టేసుకున్నాడు వైభవ్. ఆ తర్వాత ముందు లే నువ్వు అని మధులికని తీసుకొని అక్కడి నుంచి సారథి స్వరూప వైభవ్ని తీసుకొని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి సారథే. స్వరూపకి కళ్ళల్లో నీళ్ళాగల, వైభవ్కి భయం వేస్తుంది అమ్మా నాన్నల్ని చూస్తుంటే. వెంటనే కారులో రిటర్న్ బయలుదేరిపోయారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయారే అని వెంకట్రావు వాళ్ళు ఇక్కడి నుంచి ఫోన్ చేయంగానే అప్పుడు వచ్చి ఏమీ ఎరగనట్టు తలుపు తాళం తీసింది భావన. తీయంగానే లాగి ఒక్కటేశాడు పార్తో. ఎక్కడికి వెళ్ళి చచ్చావు ఇంతసేపు, తాళం వేసావేంటి? నేనేయలేదు బావా, పడిపోయినట్టుంది. నేను కింద క్యాంటీన్కి వెళ్తున్నానని చెప్పానుగా కాఫీకే అనేపాటికి పద అనే ఆ నగలు చీరలు స్వీట్లు అవన్నీ తీసుకొని పార్థు రామకృష్ణ బయలుదేరి ఇక వీళ్ళున్న హోటల్ రూమ్ దగ్గరకు వచ్చేపాటికి జుట్లన్నీ చెరిపేసుకొని వీళ్ళని వీళ్ళే గిచ్చేసుకొని గీకేసుకొని కొరికేసుకొని ఇక ఏడుపులు లంకించుకొని మంచం మీద పడిపోయింది అనంత. పార్థు రామకృష్ణ వచ్చే వైభవేడి మధు ఏది అనేసరికి ఇంకెక్కడ మధు బాబో, ఇంకెక్కడ వైభవయ్యా, చెప్తే బాగోదు నీకు కొన్ని విషయాలు అంటే ఏమైంది అన్నాడు పార్థు. ఏమవ్వటమేంటే, ఆ అమ్మాయి నీకన్నా ముందే ఎవరినో ప్రేమించిందంట. నువ్వే ప్రేమ అని ఆ అమ్మాయి వెనకాల తిరిగావంట. నిన్ను కాదోకూడదు అంటే నువ్వు ఆ అమ్మాయిని వదిలేలా లేవంట. ఆ విషయం ఆ అమ్మాయికి నీకెలా చెప్పాలో అర్థం కాలేదంట. నీకన్నా వాళ్ళ అక్క బావలే ఎక్కువని, నీకన్నా వాళ్ళ అక్క కొడుకే ఎక్కువనే. ఆ తర్వాత వాణ్ణి తీసుకొని ఇక్కడి నుంచే వెళ్ళిపోబోతుంటే నేను కాళ్ళు పట్టుకున్నాను. నన్ను కాలుతో తన్నిందే. నీకో విషయం తెలుసా? నీకు కొడుకుని కంటము చేత కాదు, పెంచటము చేత కాదు. నీ కొడుకు లాంటి ప్లే బాయ్లకి నేనిచ్చే పనిష్మెంట్ ఇది అని చెప్పిందే. ఆల్రెడీ ప్రేమించిన అబ్బాయితో ఫిజికల్ కూడా అయిందంట. వాళ్ళింట్లో వాళ్ళు ఆ విషయం తెలుసుకొని దానికి ఆ అబ్బాయికి పెళ్లి కూడా సెట్ చేశారంట. నువ్వే దాని చుట్టూ తిరిగావంట కుక్కలాగా అని అంది బాబు. అదే అని చెప్పేపాటికే సాయిక పార్థు పెద్దగా నవ్వుతూ, ఎందుకమ్మా ఇప్పుడు ఇంత డ్రామా ప్లే చేస్తున్నావు? ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నావు? ఎందుకు ఇంత మహానటి అంత నటన నటించేస్తున్నావు? ఏంటే ఈ డ్రామాలు అన్నాడు రామకృష్ణ. అనేసరికి నిజంరా, అమ్మన్రా, మీ నాన్న మీద ఒట్టేసి, తాళి మీద ఒట్టేసి, నీ మీద ఒట్టేసి ఆపండమ్మా, ఇంకా మనుషులేనా మీరు అన్నాడు డ్రైవర్ రమణయ్య అన్నారు రామకృష్ణ పార్థు. ఎందుకమ్మా దేవుళ్ళ లాంటి మనుషుల మీద అంతంత మాటలని వాళ్ళన్నారని మీరు అబద్ధాలు చెప్తూ పార్థుబాబు మీద అయ్యగారి మీద ఒట్లేస్తారు? ఎందుకమ్మా మరి జన్మ లేకుండా చేసుకుంటారు మీలాంటి వాళ్ళు? అంత మహాపాపాలు చెయ్యొద్దమ్మా అన్నాడు రమణయ్య. అనేపాటికి ఏమైంది అన్నారు ఒక్కసారి తండ్రి కొడుకులు. బాబు అసలేం జరిగిందంటే, ఏంట్రో జరిగేది అంది అనంత. అనేపాటికి ఏం జరిగింది చెప్పు నాకు అన్నాడు పార్థు. బాబు చెప్పటం ఎందుకయ్యా, మీరు వెళ్ళిన తర్వాత నేను
పైకొచ్చాను. నేను పైకొచ్చిన దగ్గర నుంచే జరిగిన కథ మీరే వినండి బాబు. ఎలా మీ హోటల్ రూమ్ డోర్లు మూసుకుపోయాయన్న దగ్గర నుంచి మీ హోటల్ రూమ్ డోర్లు ఎలా తెరుచుకున్నాయన్న దాకా వినండి. వాళ్ళ అక్క బావలు వచ్చారు, ఆ అమ్మాయిని ఇలా మాట్లాడారు అమ్మగారు, మొత్తం ఉన్నాయి బాబు వీడియో ప్రూఫ్లు అనేపాటికి ఆ వీడియో చూసి పార్థు కూర్చుండిపోయాడు. రామకృష్ణకి నోట్లో మాట రాక లాగిపెట్టి కొడితే అనంత వెళ్ళి అద్దానికి తగిలి కింద పడిపోయిన తర్వాత ఇక ఏంటిదంతా అని పార్థు అంటే, అవునరా నాకు ఇష్టం లేదు, దాన్ని నువ్వు ప్రేమించడం నాకు ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు, మరి నీకోసమే పుట్టి నువ్వే ప్రపంచం అనుకుంటున్న దీన్నేం చేయమంటావు, చంపేయమంటావా అనేపాటికి నేను అసలు ఏ రోజైనా దీన్ని పెళ్లి చేసుకుంటానని కానీ ఇదంటే నాకు ఇష్టమని కానీ నీతో నేను నా కల్లోనైనా చెప్పానా, దీంతో ఏ రోజైనా హోప్స్ పెరిగేలాగా నేను బిహేవ్ చేశానా, నువ్వెవరివి, నా లైఫ్ ఎలా ఉండాలో చేసి డిజైన్ చేయటానికి నీ అమ్మన్రా, అమ్మవా, దాందే ఉందలే కానీ ప్రతి ఒక్క జంతువు పశువు మృగాలు పిల్లల్ని కని మేము అమ్మలం అనేస్తాయి. ఏ రోజు నువ్వు నా గురించి పట్టించుకున్నావని నువ్వు నా అమ్మవి అని బాధ్యతలు తీసుకోవటానికి ఎట్రావే నువ్వు, హోటల్ రూమ్ డోరు ఎలా క్లోజ్ అయింది అని భావన జుట్టు పట్టుకొని పార్దు బాదిన బాధుడికి భావనకి తల పగిలిపోయి ముక్కుల్లోంచి నోట్లో నుంచి బ్లడ్ రావటం స్టార్ట్ అయిపోయి నోట్లో ఒక 2 దంతాలు ఊడి చేత్తో పట్టుకొని కూర్చుంది ఆ పళ్ళనే. అది కాదు మేనల్లుడు, అది క్యారెక్టర్ లెస్సుదిరా, చీపుది, ఆల్రెడీ వాళ్ళ బావ దగ్గర దొరలాడున్న రకం, అది నలిగిన ఆడదే, దాన్ని చూస్తేనే చెప్పగలను తెలుసా నేను నీకు, అవునా నీ కూతురు కన్నా నలిగిపోయిందా మావయ్య అని, ఇంతకీ నీ పెళ్ళాం కన్నా ఎక్కువ నలిగిందేంట్రా అని రామకృష్ణ మరి నీ చెల్లెలు ఎంతమంది దగ్గర నలిగిందిరా అని అడిగాడు ఆయన. అనేపాటికి ఏం మాటలరా మీరు, అమ్మను పట్టుకొని పెళ్ళాన్ని పట్టుకొని అసలు నువ్వెవడవరా మా లైఫ్లోకి వచ్చి నీ కూతురు నేనేం చేసుకోవటం ఏంటి, నువ్వు ఇంకొకళ్ళ పిల్లని ఆ మాటలు మాట్లాడటం ఏంటి, అల్లుడు చేసుకొని తీరాలి, నువ్వు ఊరుకుంటున్నానని ఎక్కువ చేయకురా అన్నాడు వెంకట్రావు. ఆహా అని మేనమావను పడేసి దంచితే మధ్యలో నాగమణి అడ్డొచ్చింది. వచ్చేసరికి రామకృష్ణే దవళ్ళు పగలగొట్టాడు నాగమణివే. ఆ తరువాత మీ బతుకులు చెడ, మీ బతుకులు తగలయ్యా, ఒక సంస్కారం అనేదే ఏడవదో, ఆ అమ్మాయి వాళ్ళ అక్క బావని పిలిపించి ఆ పిల్లని నానా మాటలు అని ఇలా మాట్లాడతారంటే ఎవరైనా అని రామకృష్ణ అంటే, నువ్వేమనుకుంటున్నావమ్మా, నువ్వు ఇప్పుడు వాళ్ళ అక్క బావని పిలిపించేశాను, ఆత్మాభిమానం గల మనుషులు వాళ్ళని మాటలని పంపించాను, వాళ్ళెటు వాళ్ళ అమ్మాయిని నాకు ఇవ్వరు, నేను బ్రేకప్ ఫేజ్లోకి వెళ్తాను, నీ మేనగోడల్ని గదిలోకి పంపి బెడ్షీట్లు చేంజ్ చేద్దాము, ఆ తర్వాత నేను నార్మల్ అవుతాను, అయిన తర్వాత మా ఇద్దరిని కలిపేద్దామని నువ్వు కలలు కంటున్నావా, నేను పార్థుని, ఒక విషయం తెలుసా, నేను ధర్మమే మాట్లాడతాను, నేను ప్రేమించింది మొదలుకనే, నేను పెళ్లి చేసుకునేది మొదలుకనే, నేను లైఫ్ షేర్ చేసుకునేది దాంతోనే, ఇలాంటి క్యారెక్టర్లెస్ చీప్ లో క్లాస్ ఆడవాటిని నేనెందుకు చేసుకుంటాను, నీ మేనగోడల బతుకేంటో నీకు తెలీదా, తెలిసే నటించకో, ఎన్నో హ్యాండ్ ఇది, ఎంతమంది దగ్గర ఎన్ని హోటల్ రూముల్లో బుక్ అయింది ఇది, ఎన్నిసార్లు ఫ్యామిలీ డాక్టర్ల దగ్గర దీని కడుపు కడిగించుకొచ్చావు నువ్వు, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, ఇలాంటి 100th హ్యాండ్ దాన్ని చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టిందే, ఇదేమైనా పవిత్రంగా ఉందా, పతివ్రత, నాకున్న డబ్బుని కూడా కేర్లెస్గా చూసిన మొదలుకెక్కడ, డబ్బు కోసం కూతుర్నే నా గదిలోకి పంపించడానికి కూడా సిద్ధపడని నీ అన్న వదనలెక్కడ, సెన్స్ ఉండాలి నీకు అని పార్థు డాడీ బయలుదేరదాం అని పార్థు రామకృష్ణ కలిసి డ్రైవర్ రమణయ్యని తీసుకొని బయలుదేరిపోయారు మధులిక వాళ్ళ ఇంటికి. హోటల్ రూమ్లో ఉన్న అనంతత, అన్నయ్య, వదిన, ఇక మేనకోడలు మాట పలుకు లేకుండా కూర్చుండిపోతే అనంత పదన్నయ్య మనం కూడా బయలుదేరదాం, క్యాబ్ బుక్ చే అందే. అనేసరికి మనం ఎందుకు వదిన అంది తన్నులు తిన్న నాగమణి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ. ఎందుకేంటి వదిన, అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవద్దు, తండ్రి కొడుకులు వెళ్ళి వాళ్ళని తిరిగి కలుపుకొని తీసుకొస్తే నేను కలవనిస్తానా, ముక్కలుగా విడగొట్టాలంటే మనం వెళ్ళకపోతే కుదురుద్దా అంది అనంత. అనేసరికి ఇక వెంకట్రావు ఫస్ట్ ఎయిడ్ చేసుకుని, నాగమణి ఫస్ట్ ఎయిడ్ చేసుకుని అనంతకి తగిలిన దెబ్బకి ఐస్ ప్యాక్ పెట్టుకుని లేచి బయలుదేరబోతూ నువ్వు లేవేంటే అంది భావన్నే. అనేసరికి
అచ్చా నేను రాను మీరు వెళ్ళండి అంది భావన. ఏమైందే పోయే కాలం వచ్చిందా అనేసరికి నోట్లో నుంచి తీసిన దంతాలు చేత్తో పట్టుకుని బావ కొడితే ఇలా పళ్ళు రాలిపోయినాయి అత్తయ్య, పళ్ళు రాలుతాయి అనే మాట విన్నానే కానీ ఇలా పళ్ళు రాలిందాకా కొడతారనే నిజంగా నాకు తెలీదు. తల పగిలిపోయి బ్లడ్ కారిపోతుంది అత్త, తలంతా పగిలిపోతుంది. బావని నేను చేసుకుంటే బావ నన్ను బతకనిస్తాడా? అసలు బావే నన్ను చంపేస్తే, నాన్న అమ్మ మీ ఇద్దరిని చంపేస్తే ఏంటంటారు మన సంగతి అనేపాటికి నోరు మూసుకొని పదవే వాక్కుండా అని వెళ్ళే దారిలో దీనికి పెయిన్ కిల్లర్ తీసుకొని ఇచ్చేయన్నా అని కారు మాట్లాడుకొని కారులో వెనకాలే వీళ్ళు బయలుదేరారు. అయితే పార్థు, రామకృష్ణ, డ్రైవర్ రమణయ్య చాలా స్పీడ్గా మధులిక వాళ్ళ ఊరు వెళ్ళేసరికి మధులిక వాళ్ళు ఊరు చేరుకున్నారు. సారథి అలా కూర్చున్నాడు దిగులుగా. కూర్చుని పోయిన అత్తమామలు అమ్మా నాన్నల ఫోటోలు చూస్తుంటే స్వరూప కళ్ళల్లో నీళ్ళాగలేదు. దాంతో నన్ను క్షమించు బావా, ఐఎమ్ సారీ, తెలియకుండానే మనసు ఇచ్చేసాను అనేపాటికి స్వరూప లాగి చెంప మీద కొట్టింది. ఎందుకే దాన్ని కొడతావు అంటే, మరేంటి బావా మనం పోయామనుకుందా, ప్రేమించేటప్పుడు తెలియదు కదా మమ్మీ, బాబాయ్ ఎలాంటివాడు ఏంటని. బాబాయా? ఎవర్రా నీకు బాబాయ్ అంటూ ఉండగానే తలుపు మోగేసరికి సారథి వెళ్ళి తలుపు తెరిశాడు. ఎదురుగా పార్థు అలాగే రామకృష్ణ. లోపలికి రావచ్చా బాబు అనేసరికి తనే పార్థు బాబాయ్ అన్నాడు వైభవ్. అనేసరికి వైభవ్ అన్నాడు పార్థు. అనేసరికి రేయ్ నువ్వు ముందు వెనక్కరా అంది స్వరూప. అన్న తర్వాత ప్లీజ్ అన్నయ్య అని లోపలికి వచ్చాడు పార్థో. లోపలికి వచ్చాక బాబు తప్పుగా అనుకోకయ్యా అన్న తర్వాత కూర్చోండి పెద్దవారు అన్నాడు సారథే. అన్న తర్వాత ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం జరిగిందో నేను విన్నాను వదిన, ఏం జరిగిందో నాకు తెలిసిందన్నయ్య. మా అమ్మ తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. మా అమ్మకి బుద్ధి లేదు, మాట్లాడటం చేత కాదు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. నేను ఏ రోజు నా మరదల్ని నేను ఆ ఉద్దేశంతో చూసిందే లేదు, తన మీద నాకు ఆ ఫీలింగు లేదు. ఉంటే మరొక ఆడపిల్లని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసేంత చీప్ ఫెలోని నేను కాదు అన్న తరువాత మీకు విషయం చెప్పాలండి నేను. మీరేం చెప్పాలని వచ్చారు ఇక్కడికి అన్నాడు సారథి. బాబు నా భార్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఈ వయసులో నీకు నేను బహుశా చెప్పుకోకూడదేమో ఈ విషయం, కానీ తండ్రి లాంటి వాడిని, నువ్వు కొడుకు లాంటి వాడివి అనే దాంతో సిగ్గు విడిచి చెప్తున్నాను. ఒకానొక రోజు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానయ్యా. అయితే ఆ అమ్మాయిదే మా కులం కాదనే, అంతస్తుల తారతమ్యాలు ఉన్నాయనే, అనంతకి నాకు జాతకాలు కలిశాయని పిచ్చితనంతో మా నాన్న బలవంతంగా ఆ అమ్మాయి వాళ్ళని ఎక్కడికి పంపించేశాడో ఈ రోజుకి తెలీదు. వాళ్ళు అలా ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అనంతనిచ్చి నాకు వివాహం జరిపించాడు. ఆ తర్వాత ఏ రోజు తను నాకు సరైన భార్యగా ఒక్కరోజు ఉన్నది లేదు. విడాకులిచ్చేద్దాం, జీవితంలో అలా ఒంటరిగా మిగిలిపోదాం అనుకుంటున్న క్షణంలో చెప్తే చండాలంగా ఉంటుంది, తన ఒంటి మీద నేను చెయ్యేయటం లేదని నేను తినే భోజనంలో మత్తు మాత్రలు కలిపి నాతో తను కలవటం జరిగింది. ఆ తర్వాత తను గర్భవతి అయిందే. తనకి పుట్టిన పార్థుని చూసినప్పుడు వాడి చిరునవ్వులో నాకు నేనే కనిపించాను. ఈలోగా నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయిందని, భర్త పెట్టే టార్చర్లు తట్టుకోలేక తను చనిపోయిందని, తను చనిపోయిన దిగులతో వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోయాడని తెలిసి కుంగిపోయాను నేను ఆవిడ్ని ఈ రోజు వరకు స్పృహలో ఉండగా ఏ రోజు తాకింది లేదు. కానీ భగవంతుడు నా తలరాతలో నా కొడుకు ఆవిడికి నాకు పుట్టాలని రాసుండే వాణ్ణి నా కంటిపాపగా పెంచుకున్నానయ్యా. వాణ్ణి తప్పుడు పనులు చేసేలా ఎప్పుడూ పెంచలా, చదివించాను, ప్రయోజకుణ్ణి చేశాను. నా లోకం నా ప్రపంచం వాడే అనుకుని, నేను బ్రతకటానికి ఒక కారణం వాడే అనుకునే చద్దామనుకున్న నేను వాడి చిన్ని వేళ్లతో నా వేలు పట్టుకున్న క్షణం వాడి కోసమే బ్రతుకుతూ వచ్చాను. వాడు కావాలనుకున్నది ఏది నేను ఈ రోజు దాకా కాదన్నది లేదు. నేను ఫ్రీడమ్ ఇచ్చానని వాడే రోజు లీనియస్ తీసుకుని, లిబర్టీ తీసుకుని తప్పుడు పనులు చేసింది లేదు. నా కొడుకని నేను చెప్పట్లేదయ్యా, పార్థు చాలా మంచోడు. మీ ప్రాబ్లం ఏంటి? అనంత కుక్కలాగా వాగిందనేగా, వాళ్ళన్నయ్య వదిన గురించి తీసుకొచ్చి వాగిచ్చిందనేగా,
తన మేనగోడల గురించి అలా మాట్లాడిందనేగా. అన్నయ్య, మీరు ఒకవేళ అలా అనుకునేటట్టయితే మీరు మధులకి నాకు పెళ్లి చేశాక ఇక్కడే ఉండమన్నా నేను ఉండిపోతానన్నయ్య. లేదు, తన్ని తీసుకెళ్ళి వేరు కాపురం పెట్టుకోమన్నా పెట్టుకుంటానన్నయ్య అని అంటూ ఉండగానే వీళ్ళు వెనకాల రానే వచ్చారు. లోపలికి రాబోతే నా ఇంట్లోకి కాలు పెడితే ముక్కలు ముక్కలుగా నరుకుతా వెంకట్రావు నిన్ను అన్నాడు సారథి. అయితే ఇక్కడే నుంచుంటాం అని బయటే నుంచునేసరికి ఇక చూడు పార్థు, నా కాళ్ళు పట్టించుకోవాలనో లేకపోతే నువ్వు చేసిందేదో తప్పని నీ తప్పుని ఎంచాలనో అనుకునేంత దిగజారిపోయిన మనుషులం మేం కాదు. వీడియోలో జరిగిందంతా చూశాననే మీ ఇద్దరు అన్నారు. చూడండి, ఆ ఫోటోల్లో ఉన్నవాళ్ళు మా మేనమామ, మేనత్త, మా అమ్మ, నాన్న. ఒక్క విషయం మీకు చెప్పమంటారా? మా జీవితాలు ఇలా మొదలైనవి. ఆ తర్వాత ఇక్కడ వరకు నేను ఇలా నెట్టుకొచ్చాను. ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాడివైతే నీ మరదలతో నువ్వు నా కొడుకు పెళ్లి చెయ్యవు అంటే ఇప్పుడు నేను చేస్తే పుట్టలేదని ఒప్పుకోమంటారా? లేదా నీ మరదలు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి నీ దగ్గరే ఉంది కాబట్టి దాన్ని వాడేసి మోజు తీరాక నువ్వు చప్పరించి ఊసేసిన చూయింగం లాంటి దాన్ని నా కొడుక్కిస్తే లైఫ్ లాంగ్ వాణ్ణి ఎంజాయ్ చేస్తూ బ్రతకమని చెప్తున్నావా? ఎంత డబ్బులు కావాలరా? గంటల లెక్కన, రోజుల లెక్కన నీ మరదలకి రాసుకోమని మీ వైఫ్ అన్నారో. ఏమని? నా మరదలు కాదది, నా కూతురు అనుకుని పెంచా, నీ గుండెల మీద దాన్ని నడిపించే. ఏమని పంపించమంటారో? అలాంటి ఆవిడ ఉన్న ఇంట్లోకి వచ్చి అదేం సుఖపడుద్దే? సరే, రేపొద్దున పెళ్లి కొప్పుకున్నాననే అనుకుందాం. పెళ్లి కొప్పుకున్న తర్వాత నువ్వు తీసుకెళ్ళి వేరు కాపురం పెట్టుకుంటావు. కొన్నాళ్లకు మీ అమ్మ ముసల కన్నీరు కారుస్తూ వస్తుంది, మారానని కాళ్ళు పట్టుకుంటుంది. ఆ తరువాత ఆడవాళ్ళు అమ్మనైనా రానివ్వరేమో కానీ అత్తను రానివ్వకుండా ఉండరు. దానికి మా మధు ఏమీ అతీతం కాదు. ఆ తర్వాత మీ అమ్మ మీ జీవితాల్లో ప్రవేశిస్తుంది. మెల్లగా మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళుద్ది. ఆ తర్వాత అనుమానాలు రావచ్చు, వచ్చిన కడుపులు నీకు కాదని ప్రూవ్ అవ్వచ్చు, గ్యాస్ సిలిండర్లు పేలొచ్చు, అబార్షన్లే జరగచ్చు, మెట్లు దిగుతూ మధు కాలు జారి పడవచ్చు, లేదా నీ దగ్గరకే ఇంకొక ఆడదాన్ని, ఎందుకు మేనకోడల్ని ఏ మొత్తం ఇచ్చి తార్చొచ్చు, మధు గదిలోకే ఏ మొత్త బిళ్ళలో కలిపి ఎవరినైనా పంపించవచ్చు. ఎంతకైనా దిగజారిపోయిన వాళ్ళు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏమని పంపించమంటారో? అది కాదన్నయ్య, నేను చెప్పేది నువ్వు ఒక్కసారి విను పార్థో. నువ్వు ఏం మార్చాలనుకుంటున్నావు? వేరే ఉన్నంత మాత్రాన సమస్యకు పరిష్కారం ఎలా వస్తుంది? నువ్వు మీ నాన్నకి కొడుకు అనేది మార్చగలవా? మీ నాన్న ఇంటి పేరు మార్చగలవా? నీలో ప్రవహించే మీ నాన్న రక్తాన్ని మార్చగలవా? నువ్వు ఆవిడ కొడుకు అనేది మార్చగలవా? ఆవిడ మీ నాన్నకి భార్య అనేది మార్చగలరా? ఇప్పుడు ఈ వయసులో మీ నాన్న మీ అమ్మతో విడాకులు తీసుకోగలడా? లేదా మీ అమ్మని వెలివేసి ఆయన నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తాడా? ఆయన ఎన్ని తప్పులు చేసిన ఆవిడనే ఆయన ఇన్నాళ్లుగా భరించుకొస్తూ పై ఎత్తున నెత్తి మీద ఆవిడ అన్న, వదిన, కూతుర్ని తెచ్చి పెట్టుకున్నాడు మీ నాన్న. అలాంటిది ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి మా మధు జీవితాన్ని ఉద్ధరిస్తానంటే ఎలా నమ్మమంటావు నన్ను? దయచేసి వచ్చారో మా ఇంటికి వచ్చిన వాళ్ళనే అవమర్యాదగా అవమానించి తిరస్కరించి హేళన చేసి మీ ఆవిడ మాట్లాడినట్టుగా చులకన చేసి మాట్లాడి బయటికి గెంటే అలవాటు నాకు లేదు. దయచేసి వెళ్ళిరండి. మీ అబ్బాయికి ఓ మంచి జీవితం ఎలా ఉంటుందో మా అమ్మాయికి ఉంటుంది. ప్రేమదేముందండి, 3 రోజుల్లో పుట్టింది, మహా 3 నెలలు లేదా ఓ సంవత్సరం, 2 ఏళ్ళు తర్వాత వాళ్ళే మర్చిపోతారో. ఎవరికి తగిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లోకి రావటమే కరెక్ట్. మీ ఆవిడ అన్నట్టు మీ మేనకోడలు ఉన్న ఇంటికి నా మరదల్ని ఎలా పంపిస్తాను చెప్పండి? నేను అలా పంపించి మేము మనశ్శాంతి లేకుండా ఏ రాత్రిపూట మాకే ఫోన్ వస్తుందో అనే భయంతో, బాధతో, దిగులుతో కుంగి కృషించిపోయి నరకాన్ని అనుభవించే ఓపిక ఇంకా మా గుండెకి లేదండి. నేను మాట్లాడేది ప్రాక్టికల్గా అనిపించవచ్చు, కానీ అది నిజం కాదని పిల్లలు కన్న తల్లుల్ని, అలాగే ఎంతోమంది ఆడపిల్లలున్న అమ్మల్ని వచ్చి చెప్పమనండి, న్యాయం అని చెప్తారో లేదో అని పార్థు అనేసరికి అది కాదు బాబు, దయచేసి బయటికి వెళ్ళండి అని దండం పెట్టి సాడిద లోపలికి వెళ్ళిపోతే, స్వరూప, నా భర్త ఎలాంటి వాడో తెలుసండి మీకు. దైవం మానుష రూపేణ అంటారు. ఆ దేవుడే మా బావగా, నా భర్తగా దొరికాడు నాకు. నా జీవితంలో, నా కుటుంబంలో ఇప్పుడు నేను అలజడులు సృష్టించుకోలేను. పెద్దవాళ్ళు అన్నారు, తండ్రి లాంటి వాడిని అన్నారు,
కాబట్టే మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీ ఇంటికి మా చెల్లెల్ని పంపటం అనేది జరగని పని, దయచేసి వెళ్ళిపోండని స్వరూప కూడా ఇక వాళ్ళని బయటికి పంపించి తలుపులేసేసిందే. మీకే అంత మొండి పట్టుదల ఉంటే నేను తనని మీరు నాకు ఇచ్చి పెళ్లి చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని పార్థు సారథి వాళ్ళ ఇంటికి ఎదురుగా నుంచున్నాడు. ఎందుకు నాన్న, వెళదాంరా, మళ్ళొచ్చి మాట్లాడదామంటే లేదు డాడీ నేను రాను అన్న తర్వాత ఏంట్రా క్యారెక్టర్లు ఇస్తాని కోసం నువ్వు నుంచునేది అని అనంత అంటే, రే ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసం లైఫ్లోకి వచ్చి ఎంతో కొంత ఇచ్చిన తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు పోతారంటే వెంకట్రావుని అనంతనే లాగి రెండేస్తే వెళ్ళి నాగమణి మీద భావన మీద పడ్డారు. దాంతో రామకృష్ణ అలాగే నుంచొని పక్కనే ఉన్న పక్కింటి వాళ్ళని, అమ్మ ఇక్కడేమైనా గది దొరుకుద్దా, అయ్యో మా పోర్షన్ ఖాళీగానే ఉందండి, మీలాంటి డబ్బున్నోళ్ళు అంత పెద్ద BMW కారులో వచ్చారు మీరు, మేము సౌకర్యాలు ఇవ్వలేకపోయినా ఉన్నదేదో పర్లేదమ్మా అని రా నాన్న అంటే, నేను రాను మీరు వెళ్ళండి డాడీ అని అలాగే వాళ్ళ గుమ్మం ముందు నుంచున్నాడు పార్థు. ఒకరోజు 2 రోజులు 3 రోజులు సారథి పార్థు మీదగానే పొలం వెళుతున్నాడు వస్తున్నాడు. స్వరూప బ్యాంకుకి వెళ్తోంది వస్తోంది, వైభవ్ స్కూల్కి వెళ్తున్నాడు వస్తున్నాడు, మధులిక అలా ట్రైనింగ్కి వెళ్తోంది వస్తోంది. ఎవరో బాక్సులు ఎత్తుకెళ్తున్నారు, ఒక్కళ్ళు తింటల్లా, క్యారియర్లు పొలానికి వెళ్ళినాయి అలానే ఉండిపోతున్నాయి. మనసుల్లో దిగులు బాధ, పొగలు తెల్లవారుతోంది, పొద్దుకూకుతోంది. ఒక మనిషి మన ఇంటికి ఎదురుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా అలా నుంచుంటే మంచి మనసున్న మనుషులు ఎవరైనా సరే ఎలా కడుపు నిండా తిని పడుకోగలుగుతారో. దాంతో సారథికి స్వరూపకి నిద్రలేదు, వైభవ్కి ఆలోచనలతో నిద్ర పట్టట్లేదు. దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడే దిగులతో ఉండిపోయారు. అయితే స్వరూప మధులికని దగ్గరికి పిలిచిందే, ఆ అబ్బాయిని వెళ్ళిపోమ్మని చెప్పు, పెళ్లి చేసుకోమను, పిల్లల్ని కనమను, నీకొక్కటే విషయం చెప్తున్నాను, నిన్ను అమ్మా నాన్న పోయిన తర్వాత గుండెల మీద పెట్టుకొని పెంచినందుకు ఈ రోజు వరకు నేనేమీ అడగలేదు, కానీ ఒక వ్యక్తి మన ఇంటి ముందు అలా మలమలా మాడిపోతూ పస్తులుండి పోతే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. వాళ్ళమ్మున్న ఇంటికి మేము నిన్నెందుకు పంపించలేమో కారణాలు చెప్పాం, దయచేసి నువ్వు అతన్ని వెళ్ళిపోమ్మని నువ్వు చెప్తేనే అతను వెళతాడు, లేదంటే అతను వెళ్ళడు, వెళ్ళి చెప్పి అతన్ని పంపించిరా అనగానే మధులికకి ఏడుపు వచ్చింది. దాంతో మధులిక కళ్ళు తుడుచుకొని గుండె దిట్టం చేసుకొని పార్థు దగ్గరికి వెళ్తే మధులికని అలాగే పట్టుకుని, నాకు తెలుసు నువ్వు వస్తావని, వచ్చి అన్నయ్య వద్దంతో మాట్లాడేదా, నేను నీ కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకోవటానికైనా సిద్ధమేరా, ఇక్కడే పెళ్లి చేసుకుందాం, నేను ఇక్కడే ఉండిపోతా, నేను ఫార్మింగే చేస్తా అన్నయ్యలాగా, లేదా నీతో పాటు నేను ఏదో ఒక జాబ్కి రాసుకుని ఇక్కడే ఉండిపోతాను, వైభవ్ గారితో ఆడుకుంటాను, హ్యాపీగా ఉందామురా పెళ్లి చేసుకొని అంటే, నువ్వు వెళ్ళిపో పార్థు అంది మధులిక. ఏంటి అన్నాడు పార్థు. అవును నువ్వు వెళ్ళిపో, జరిగిందంతా మర్చిపోయి నువ్వు వెళ్ళిపో, నీ జీవితంలోకి నీకు తగిన ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్విద్దరు పిల్లల్ని కానీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. నా జీవితంలోకి అంటే నువ్వు ఇప్పుడు నన్ను మర్చిపోయి ఇంకొకళ్ళని చేసుకుంటానని చెప్తున్నావా, అసలు నేను నిన్ను ప్రేమించలేదు, నిజమా, మీ అక్క మీద మీ బావ మీద వైభవ్ మీద ప్రమాణం చేసి చెప్పవే అంటే మధులిక మాట్లాడలేదు. సారథి స్వరూప అలాగే నిలబడిపోయారు. ఏంటే మాట్లాడవే మరి, ఏ ప్రేమ నాదేనని అనుకుంటాననుకుంటున్నావా, నువ్వు నన్ను ప్రేమించలేదంటే నమ్ముతాననుకుంటున్నావా, ప్రేమ మనిద్దరిదే, అవును మన బంధాన్ని అంత తేలిగ్గా తెంచేసావేంటి, నాకు అర్థం కావటం లేదు, నువ్వు నాకేమవుతావో నీకు తెలీదా, జరిగినవి అన్నీ మర్చిపోయి వెళ్ళిపోమని చెప్తున్నాను పార్థు, నువ్విక్కడ పస్తులుండి నరకాలు పడొద్దనే చెప్తున్నాను నేను, అంటే నేను పడే నరకాలు నువ్వు చూడలేకపోతున్నావు అంతేనా పార్థు, నువ్వు అనవసరంగా విషయం పెద్ద చేయొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకోవటం జరగని పని అంది మధులిక. ఇవాళ కొత్తగా అవటం ఏంటి మన పెళ్ళి, మరి మన ఇద్దరం చేసుకున్న రిజిస్టర్ మ్యారేజు, ఇదిగో మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది మందే, మరి మనం దిగిన ఈ పెళ్లి ఫోటోలు, నేను నీకు ప్రపోజ్ చేసే నీ వేలికి మన పెళ్లి గుర్తుగా పెట్టిన ఆ రింగు, నువ్వు నాకు తొడిగిన ఈ రింగు నేను తొడిగించుకుందే, మన పెళ్ళి అయిపోయిందిగా లీగల్గా, మరి యాజ్ ఎ లా ప్రకారం అయితే గనక నేను ఈ నిమిషం నిన్ను తీసుకెళ్ళి కాపురమే చేసి పిల్లల్ని కనొచ్చు,
కానీ నా మీద నమ్మకం లేదంటున్నారు. నీ కుటుంబాన్ని నీకు దూరం చేయకూడదు అనే దాంతో నీకన్నా ఎక్కువ నీ కుటుంబం నాకు నచ్చింది కాబట్టే మీ గుమ్మం ముందు నేను పస్తుల నుండి నిలబడ్డాను. నేను పస్తులుంటే చూడలేనంత ప్రేమ మీకున్నప్పుడు మరి పెళ్ళైన తర్వాత మనమిద్దరం వేరువేరుగా ఉండకూడదని నీకు తెలీదా? మనిద్దరిని వేరు చేయకూడదని మీ అక్కా బావకు తెలీదా ఏంటి అంది స్వరూప. అనేసరికి అవునమ్మా, పిన్నికి బాబాయికి రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది అన్నాడు వైభవ్. అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోయారు వాళ్ళు. పెళ్ళేంటి నాన్న అన్నాడు రామకృష్ణ. అవును డాడీ, ఇలా జరిగిందని పార్దు జరిగిందంతా చెప్పిన తర్వాత వైభవ్ని ఏరా అంటే అవునమ్మా అన్నాడు వైభవ్. నిజంగానే పిన్ని చాలా ఇష్టపడింది నాన్న అని చెప్పిన తర్వాత సారథి పెళ్ళి కూడా అయిపోయిందన్నాక ఏమీ మాట్లాడలేక, వాళ్ళంత కిరాతకమైన మనసున్న వాళ్ళు కాదు కదా, ప్రేమించాము అంటే ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళని దూరం చేసే దుర్మార్గులు కాదు, పార్దులో ఏం తప్పుందని వాళ్ళు కాదంటానికి ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి బాబు సారథి, అమ్మా నాన్న లేకపోయినా ఆ పిల్లల్ని నువ్వే సాకావు, పెద్ద పిల్లకి జీవితాన్ని ఇచ్చావు, చిన్నపిల్లకి చదువు చెప్పించావు, ఇప్పుడు పెళ్ళి అయిపోయిందంటున్నారు. మనం అవునన్నా కాదన్నా లీగల్గా జరిగిన పెళ్ళిని వాళ్ళు శారీరకంగా కలవకపోయినా మనం కాదన్నంత మాత్రాన అది పెళ్ళి కాకుండా వద్ద చెప్పు పట్టు విడుపు ఉండాలయ్యా. అది నీ మరదలు కాదు, నీ కూతురన్నావు. అది నిజంగా తప్పుడు పనులు చేసే పిల్ల అవునో కాదో మనందరికి కూడా తెలుసు. అయినా ఆవిడ్ని పట్టుకొని వేలాడేదేంటి? బుద్ధి జ్ఞానం లేని ఆడదానిలాగా ఉందావిడ. వాళ్ళ అన్న వదిన అలాగే ఉన్నారు. ఆ అబ్బాయి నాకు తన అన్న కూతురి మీద మనసు లేదు అంటుంటే ఈవిడ చేసినంత మాత్రాన కాపురం చేస్తాడా ఏంటయ్యా? పెళ్ళైన దంపతుల్ని విడగొట్టడం మహాపాపం నాన్న. నీకు చెప్పేంతటి వాళ్ళం కాదు, నువ్వు చాలా మంచోడివి సారథి. అయినా ఆయన పాపం ఇక్కడే పడున్నాడు ఆ రామకృష్ణ గారు. అన్ని కోట్ల ఆస్తున్న మనిషి నీ చెల్లెల్నే కోడల్ని చేసుకుంటానని ఆయన హామీ ఇస్తుంటే కలిసి ఉండాల్సింది పిల్లాడైతే స్వరూప, నీ చెల్లెలకు అంతకన్నా మంచోడు దొరుకుతాడా తల్లి? 3 రోజుల పాటు నుంచొని పస్తే ఉంటే ఎందుకమ్మా ఇంటి దాకా వచ్చిన వాళ్ళని కాదని అలా గెంటేయకూడదమ్మా అని చెప్పిన తర్వాత కాస్త మెత్తబడ్డారు సారథి స్వరూప. దాంతో రామకృష్ణ జరిగిపోయిన పెళ్ళి ఎటు జరిగిపోయిందిగా బాబు, ఇప్పుడు మనం కాదంటం ఎందుకో? మనసులు కలిసిన తర్వాత పెళ్ళి అనేది జరిగాక కూడా వాళ్ళు శారీరకంగా కలవలేదంటే అది మనకిచ్చిన విలువ గౌరవాలు కాదంటావా? కాస్త పెద్ద మనసు చేసుకోయ్యా. జరిగిన తప్పుకి ఆవిడ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, కావాలంటే వాళ్ళతోనూ చెప్పిస్తాను. నా కొడుక్కి శిక్ష విధించకు బాబు నువ్వు. మా పార్దు నిజంగానే మంచోడు, నీ చెల్లెల్ని తప్ప వాడొకవేళ నువ్వు కాదు కూడదు అన్నా ఇంకొక అమ్మాయిని చేసుకోడమ్మా స్వరూప, అర్థం చేసుకో తల్లే అని ఆయన చేతులెత్తి దండం పెట్టి చేతులు కాదు కాళ్ళు అనుకోండి వంగపోతే, లేవండి మీరు ముందు, మాకు కాస్త ఆలోచించుకోవటానికి టైం ఇవ్వండి, మేమేమీ రాక్షసులం దుర్మార్గులం కాదండి, ప్రేమించుకున్న వాళ్ళని దూరం చేయటానికే అని వాళ్ళు భార్యాభర్తలు అలా నుంచుంటే ఏంట్రా మీరు ఆలోచించేదే అని అనంత జుట్టు ఎరబోసుకొని ఇక రచ్చబండ దగ్గరికి తన అన్న వదిన తన మేనగోడల్ని తీసుకెళ్ళి, వామ్మో వాయ్యో ఇది ఊరా వల్లకాడారా, ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారా, సచ్చారా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఈ స్వరూప దీని మొగుడు కలిసి దీని చెల్లెల్ని దీని కొడుకుని సిటీలో ఉన్న రమ్య అనే దాని పెళ్లికి పంపి నా కొడుకు దగ్గర మరగేసి నా కొడుక్కి దీన్ని అలవాటు చేసి నా కొడుకు దీన్ని మోజులో పడేలా చేసి కోట్ల రూపాయల ఆస్తులున్న నా కొడుకుతో ఇది రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకొని కమిట్మెంట్లు తీసేసుకొని వాడిని ఎర్రినాగన్నం చేసి ఉంగరాలు మార్పించుకొని ఆ తర్వాత ఏమీ ఎరగని పతివ్రతలాగా మమ్మల్ని పిలిపించమని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పత్తిత్తులాగా కూర్చొని నా మొగుణ్ణే నా కొడుకునే మరిది మామ దగ్గరికి కూడా వెళ్ళొద్దేమో, ఒకరోజు మామను కూడా సుఖపెట్టుద్దేమో అత్తకు బదులు, నన్ను పట్టించుకోకుండా నా మొగుడు చెప్పాడు కదా అని చెప్పి నా కొడుకుని చేసుకుంటుందంట. నేను కనకుండానే నా కొడుకు వచ్చాడా? నా కొడుకు ఎవరినిచ్చి పెళ్లి చేయాలో మాకు తెలియదా? వామ్మో వాయ్యో దేవుడో, మేమెక్కడ వీళ్ళెక్కడ, మాకు నచ్చిన పిల్లని మా ఇంటి కోడలుగా మేము చేసుకోకూడదనమాట. వీడు ఇంతకాలంగా మరదల్ని పెంచుతున్నాడని మీ అందరూ అనుకుంటున్నారు. మరదల్ని వీడు అనుభవించి మోజు తీరిపోయిన తర్వాత మా కొడుకు కేసి అంట కడుతున్నాడు. చెల్లెలికి మొగుడికి దుప్పట్లు మార్చే రకం ఈ స్వరూప. ఇలాంటి ఇంట్లో నుంచి మేమేమని చేసుకుంటామమ్మా ఆడదాన్నే? ఓరి దేవుడో ఓరి నాయనో,
వింటున్నారా అసలు ఇది ఊరేనా అనేపాటికి ఊళ్ళో పెద్ద మనుషులు చాలే నోరు ముయ్యవమ్మ, వాళ్ళు ఎలాంటి పిల్లలో మాకు బాగా తెలుసులే కానీ ఏంటా మాటలు అనేసరికి స్వరూపకి కోపం కట్టలు తెంచేసుకుందే. కాస్త మెత్తపడిన వాళ్ళు కాస్త సారథికి మళ్ళీ కోపం వచ్చి మొదలుక చెయ్యి గట్టిగా పట్టుకొని పదవే నువ్వు ఇంట్లోకే అన్న తర్వాత చెల్లెలకి పెళ్లి చేసుకునే అతిగతి లేక చెల్లెల్ని డబ్బున్న వాళ్ళకి వలలేయమని బుట్టల్లోకి దింపమని ముగ్గులోకి దింపమని పంపే నీకేంటే నీతి జాతి లేని వాళ్ళు మీరు. అసలు మీ అమ్మ అబ్బలు మిమ్మల్ని ఒక అమ్మాయికే కన్నారంటే కాబట్టే కదా దాన్ని అలా ఊరి మీదకి వదిలి నా కొడుకు మీదకి ఉసిగొలపాలని చూస్తున్నారు మీరు నాశనం అయిపోను బాగుపడతారంటే మీరు అసలు అనేపాటికి స్వరూపకొచ్చిన కోపం కట్టలు తెంచుకొని అనంతనే దవళ్ళు వాయించేసిందే. అడ్డం వచ్చిన నాగమణి భావనను కూడా పడేసి చితక్ కొట్టేసిందే. వెంకట్రావు అడ్డం వస్తే అసలే పొలం పనులు చేసుకునే మనిషి, దానికి తోడు సారథి చాలా స్టౌట్గా ఉంటాడు. 4 పీకులు పీకితే వెంకట్రావు కూర్చుండిపోయాడు. ఇక అమ్మా నీకేమన్నా పిచ్చి పట్టిందా, నోరు ముయ్యరా చాలే కానీ ప్రేమ అంట 3 రోజుల్లో నీకు దీని మీద ప్రేమ పుట్టిందా, దాన్ని ప్రేమ అనర్రా మోజు అంటారు కామం అంటారు, దీని మీద కాదురా దీని శరీరం మీద పెంచుకున్నావు నువ్వు పిచ్చే 3 రోజులు అనుభవించినా చాలట్లేదంటరా, అలా అనుకుంటే నీ మామ కూతురు ఆడదు కాదా, పద దాన్ని పెళ్లి చేసుకొని సంసారం చేసినా అది కూడా నిన్ను బానే సుఖపెట్టుద్దులే అంది అనంత. అన్న తర్వాత నిన్ను నోరు ముయ్యమంటున్నాను అన్నాడు రామకృష్ణ. నువ్వెవడవయ్యా నాకు చెప్పటానికే, వాడు నా కొడుకో అన్న తర్వాత నోరు మూస్తావా ముయ్యవా అన్నాడు ఆయన. ముయ్యను ఏం చేస్తావైతే అనేసరికి ఊళ్ళో వాళ్ళు ఇక అయినట్టే సారథికి. ఇక స్వరూపకి కోపం వస్తే ఇంకేమవుద్ది పెళ్ళి అని వాళ్ళు అనుకునేలోపు మొదలుకి చేపట్టుకొని స్వరూప లాక్కెళ్తుంటే వదినా నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అంటుంటే చూడు నువ్వు ముందు పైకి లేవు, ఎవర్రా నీకు వదిన, ఏ వరుసతో అవుతానరా నీకు వదిన, నువ్వేమైనా నా చెల్లెల మెళ్ళలో తాళి కట్టావా, ఉంగరమేగా నువ్వనేది, ఈ ఉంగరం పెట్టాననేగా నువ్వనేది, అంతకైతే గనక ముందు ఉంగరం లాగి పడేసే పార్తో కాళ్ళ దగ్గర పడింది స్వరూప విసిరేస్తే. అయితే ఆ ఉంగరాన్ని వైభవ్ తీసి జేబులో వేసుకున్నాడు అంత హడావిడిలో కూడా. ఆ తరువాత స్వరూప ఇప్పుడు చెప్తున్నాను నీ అమ్మ అన్న మాట గురించే చెప్తున్నాను, వారం రోజులు తిరగకుండా నా చెల్లెలకే నేను నిశ్చితార్థం చేసి నీ కళ్ళ ముందే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాను, ఆ పెళ్లి నువ్వు ఆపటానికి వీల్లేదు, నువ్వు మొదలికతో మాట్లాడకూడదు, తన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకూడదు, తన కలవకూడదు, తనకు నువ్వు ఫీలింగ్స్ కలిగేలా చేయకూడదు, మీ ప్రేమను గుర్తు చేయకూడదు, నువ్వు తను ప్రేమించాను అంటున్నావుగా, మీ ప్రేమ మీద మొదలిక మీద ఒట్టు, నువ్వు ఇక్కడ ఇష్యూలు ఏమైనా క్రియేట్ చేస్తే గనక అని నువ్వు పోయిన అమ్మా నాన్నల మీద బతికున్న మా మీద వైభవ్ మీద ఒట్టేనే, నువ్వు పార్దుతో మాట్లాడినట్టున్నా మేము చెప్పిన పెళ్లి చేసుకోను అన్నా సరే మేము అతిగతి లేకుండా ఏమి లేము, ఎవరికి దొరికే వాళ్ళు వాళ్ళకు దొరుకుతారు, ఊరుకుంటున్నాం కదా తక్కుతున్నాం కదా, పెద్దవాళ్ళు వచ్చారు ఊళ్ళో వాళ్ళు చెప్పారు, పెద్ద ఆయన రామకృష్ణ గారు అడిగాడని చాలా సమర్థించుకెళ్ళాం నేను మా ఆయన, కానీ ఇలాంటి ఆడది ఉన్న ఇంటికి ఏ ఆడపిల్ల వెళ్ళినా సుఖపడలేదు, అది మీకు అర్థమవుతుందిగా అని స్వరూప లాక్కెళ్ళిపోయింది. ఆ తరువాత ఏడ్చి 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 పార్దు మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. మొదలుగా సొమ్మసిల్లిపోయిందే. వైభవ్ని లోపలికి తీసుకెళ్ళి బెల్ట్ ఒకటి తీసుకొని బెల్ట్ పీస్ అయిందాకా కొట్టి స్వరూప పెళ్ళికి వెళ్ళరా పిన్నెమ్మటి అంటే తప్పుడు వెదవా, నువ్వు అక్కడ జరిగిందేంటి మాకు వెంటనే ఫోన్ చేసి చెప్పొద్దా, నువ్వెంత నీ వయసు ఎంత అంటే కొట్టొద్దు వదిన వాడినే ప్లీజ్ వదిన అనే పాడుతూ దన్నాలు పెడుతున్నా తలుపులు మూసేసింది స్వరూప. ఆ తరువాత ఇక రామకృష్ణ ఆయన మళ్ళీ తల పట్టుకొని కూర్చుంటే ఊళ్ళో వాళ్ళు అభిమానం గల్ల మనుషులు బాబు మాట అంటే ఏం పడతారయ్యా అనేసరికి రామకృష్ణ అలా కూర్చుంటే నువ్వు వెళ్ళిపో డాడీ అన్నాడు పార్తు. అదేంటి నాన్న అంటే ఒకటి నేను ఈ పెళ్ళి ఆపి తన నా దాన్ని చేసుకునేటట్టయితే నువ్వు వద్దుగానే, లేదంటే అన్నాడు ఆయన, లేదంటే ఏం జరగాలో అదే జరుగుద్ది, ప్లీజ్ డాడీ ఇక్కడ మీ అందరూ ఉండి ఇంకా ఇష్యూ క్రియేట్ చేయొద్దు అన్నాక పదండ్రా వెళ్దాం అని అనంత వెంకట్రావు నాగమణి భావన బయలుదేరితే రామకృష్ణ రమణయ్యని తీసుకొని కొడుకు వెళ్ళమన్నాడనే దాంతో వెళ్ళలేక వెళ్ళాడు ఆయన. పార్దు అలాగే గుమ్మం ముందు నుంచుంటే గుళ్ళో పూజారి గారు ప్రసాదం తెచ్చిపెట్టి తిను బాబు చచ్చిపోతావయ్యా అని
పక్కింటి వాళ్ళు కాసిన మజ్జిగిచ్చి తాగయ్యా, కాసిన స్నానం చేద్దు కానీ రా బాబు నీళ్లు పెట్టాం అంటే అలాగే నుంచుంటున్నాడు వాళ్ళ గుమ్మం ముందు. అయితే ఈలోపు పెళ్లి వాళ్ళు రానే వచ్చారు. పెళ్లి కొడుకు వాళ్ళకి అంతకుముందు సారథి వాళ్ళ నాన్నగారు హెల్ప్ చేసి ఉండటం, ఆ తరువాత సారథే ఆ అబ్బాయిని చదివించటం, దాంతో ఆ అభిమానం వల్ల వీళ్ళిద్దరికీ ఇలా రిజిస్టర్ మ్యారేజ్ అయ్యిందన్నా, ఇలా ఉంగరాలు మార్చుకున్నారన్నా, ప్రేమించుకున్నారన్నా ఆ అబ్బాయి లైఫ్ తీసుకొని ఇక మధుని పెళ్లి చేసుకోవటానికి ముందుకొచ్చాడు. పెళ్లి చూపులు జరిగిపోయినాయి. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత లోపల నుంచి పెద్ద పెద్దగా మధు ఏడుస్తున్న శబ్దాలు. పార్తు అలాగే కూర్చుండిపోయాడు మోకాళ్ళ మీద. పెళ్లి పందిరేసేశారు. పెళ్లి పనులు మొదలైపోయినాయి. పెళ్లికి అక్కడ ఉన్న వాళ్ళందరి వాడికి పిలుపులు వెళ్ళిపోయినాయి. ఇక కొందరికి ఫోన్లు వెళ్ళిపోయినాయి. చుట్టాలు బంధువులు అందరూ రావటం మొదలుపెట్టారు. ఆ రోజే పెళ్ళి. మరి కాసేపట్లో పెళ్లి జరగబోతోంది అనగా పక్కకొచ్చి పార్థు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాడు. ఆయన మనసేం బాగోక ఆయన ప్రేమించిన ఆవిడ ఫోటో అలా తీసి పట్టుకొని కూర్చొని కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి ఆయనకి. డాడీ ఏం చేస్తున్నావు అన్నాడు పార్థు. నీ గురించే ఆలోచిస్తున్నాను నాన్న. గడిచిపోయిన గతంలో నా జీవితంలా నీ జీవితం కాకూడదనే అవ్వదులే డాడీ. నీ అంత ధైర్యం నాకు లేదు డాడీ. నువ్వు ఒక కొడుకుగాను ఓడిపోయావు, ఒక ప్రేమించిన ప్రియుడిగాను ఓడిపోయావు, ఒక హస్బెండ్గా కూడా ఓడిపోయావేంటి డాడీ అన్నాడు పార్థు. పార్థు అన్నాడు ఆయన. అవును నాన్న, పెళ్ళి అయిపోతుంది కాసేపట్లో మొదలుకది. పెళ్లి కొడుకు చేసుకోవటానికి ఒప్పుకొని ఇష్టపూర్వకంగానే వచ్చాడు. తను మంచిది కదా, క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కదా, నన్ను తన మీదే ప్రమాణం చేయించేసిందిగా వదిన. ఇంకా నేనెలా కోర్టుకు వెళ్ళగలను? ఇంకా నేను ఏ డివోర్స్కి అప్లై చేసి ఏం ప్రయోజనం, ఏం చేస్తారు అనే కదా వదిన కూడా అంత ధైర్యంగా పెళ్లి ఫిక్స్ చేసేసింది. అయినా వాళ్ళ తప్పేముందే, వాళ్ళు మాత్రం ఎన్ని మాటలని పడతారులే డాడీ. ఒక్క విషయం చెప్పమంటావా? నేను మీకు పుట్టి చాలా తప్పు చేశాను నాన్న. నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళట్లేదు. నేనంటే నీకు చాలా ఇష్టం కదో, నా కోసమే బ్రతికానన్నావు కదో. నేను నవ్వుతూ ఉన్న ఫోటో ఎప్పుడు నీ పక్కనే పెట్టుకొని కళ్ళు తెరవగానే ఆ ఫోటో చూస్తావు కదో, ఆ నవ్వుల్లో నేను ఎప్పుడూ బ్రతికే ఉంటాను డాడీ. నీ పక్కన ఎప్పుడూ నేనే పడుకుంటానుగా. నాకు బదులు నువ్వు నాకు ఇష్టమని చిన్నప్పుడు ఆడుకునేవాడిని టెడ్డీ, దాన్ని పెట్టుకొని పడుకో. టైంకు తిను, టైంకు నిద్రపో, ఆఫీస్కి వెళ్ళిరా. నీకంటూ ఒక ప్రపంచం ఉందే. ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండు. హెల్త్ చెకప్ చేయించుకో. నన్ను తలుచుకుంటూ నువ్వు బాధపడద్దు. నేనెక్కడికి వెళ్ళను డాడీ. నువ్వు భోజనం చేసేటప్పుడు పక్కన ఒక ప్లేట్ పెట్టుంచు, ఇది పార్థుకి అనే. ఇద్దరం కలిసి పబ్కి వెళ్ళే వాళ్ళం గుర్తుందా? ఇద్దరం కలిసి నేను బియర్ తాగుతుంటే నువ్వు విస్కీ తాగుతూ చాలా షేర్ చేసుకునే వాళ్ళం. నైట్ డ్రైవులకి వెళ్ళే వాళ్ళం, లాంగ్ డ్రైవులకి వెళ్ళే వాళ్ళం. మనిద్దరం బెస్టీస్ కదా డాడీ, మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా డాడీ, మనిద్దరం ఫస్ట్ లవర్స్ కదా డాడీ. చూసావా నా లైఫ్ ఎలా అయిపోయిందో? నేనేది అడిగినా ఇస్తాననే నువ్వు ఎందుకు డాడీ మధు నాకు ఇవ్వలేకపోయావు? ఎందుకు డాడీ? మరి నా కళ్ళెదురుగానే తనకి పెళ్ళే వెళ్ళిపోతుంది తను, ఇంకా నేను ఎందుకు బ్రతకాలి? నాన్న అంటే నువ్వు వచ్చేసరికి నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను లేకపోయినా నువ్వు నా వాయిస్తో డాడీ నిద్రలే, డాడీ నిద్రలే, డాడీ నిద్రలే అనే ఈ వాయిస్ నోట్ పెట్టుకో. అలాగే డాడీ లంచ్, డాడీ ట్యాబ్లెట్స్ వేసుకో, డాడీ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయి, అలాగే డాడీ స్నాక్స్ తిను, డాడీ వాకింగ్కి వెళ్దాంరా, డాడీ జాగింగ్కి వెళ్దాంరా, గుడ్ నైట్ డాడీ అనే ఈ మాటలన్నీ రిమైండర్స్ కింద పెట్టుకో నాన్న. పెట్టుకొని ప్రతిరోజు నేను నీతోనే ఉన్నాను అనుకో డాడీ అంటే, బాబు నేను చచ్చిపోతాను రా నువ్వు లేకపోతే, ఇంకొద్దిసేపట్లో నేనే ఉండనులే నాన్న అని గుడ్ నైట్ డాడీ బాయ్. మళ్ళీ నీకు ఇలా చెప్పటానికి పారుతూ ఉంటాడో ఉండడో అనేపాటికి ఆయనకి పేగులు తెగిపోయి లేచి నుంచున్నాడు. నుంచొని రమణయ్య నువ్వు ముందు పార్థు దగ్గరికి వెళ్ళాలి అనేసరికి దానికి పెళ్ళైపోతుందంట. పేడ విరగడైపోతుంది. నేను ఎంక్వైరీ చేస్తానే ఉన్నా. ఆ ఊళ్ళో ఒకళ్ళకి డబ్బులు పడేసి వచ్చాలే. అది అలా పోగానే వాడొస్తాడు. ఆ బ్రేకప్ ఫేజ్లో ఉంటాడు. తాగని ఆ తాగిన మత్తులో దీన్ని గదిలోకి పంపించి నేను ఆ రోజు ఎలాగైతే ఇతంతో నేనే ఎలాగో కాపురం
చేసి కడుపు తెచ్చుకున్నానో ఇది తెచ్చుకుందనుకో, ఆ తర్వాత చచ్చినట్టు ఈడు నా కింద పడున్నట్టు వాడు నా కింద అలాగే పడుంటాడు. అర్థమైందా నేను చెప్పిందని అనంత వాళ్ళు చెప్పుకుంటున్న మాటలు విన్న ఆయన, వాళ్ళది రాజుల వంశం, ఎప్పటి నుంచో వాడే స్టిక్స్ చాలా పోయిన పెద్దవాళ్ళ గుర్తుగా వెండి పొన్నేసిని, బంగారు పొన్నేసిని అలాగే ఉంచారు వాళ్ళ ఇంట్లో. అందులో నుంచే ఆయన దిట్టంగా ఉన్నాయి ఒక 10 స్టిక్కులు తీసుకోమన్నాడు రమణయ్యనే. వెంకట్రావుని, నాగమణిని, భావనని కొడితే తలకాయలు పగిలిపోయి ఎముకలు ఇరిగిపోయి ఎక్కడ పాట్లు పగిలిపోయి పనివాళ్లతో ముందు వీళ్ళని వీధి చివరిదాకా గెంటేయమని నీతి మాలిన వెధవ, చెల్లెలకి పెళ్ళయింది కదా అని ఏమోలెమ్మనమని అడుక్కు తింటున్నారని వచ్చి ఇంట్లో చేరిన, నువ్వు ఆఫీసులో ఏమీ చెయ్యకపోయినా నెలకు 3 లక్షలు జీతం ఇస్తూ నీ కూతుర్ని చదివించి మీకు ముద్ద పెడుతూ నీ పెళ్ళానికి నీ కూతురికి బంగారాలు చేయించి నీ బ్యాంక్ అకౌంట్లో 10 CR ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఎవడెమ్మా మొగుడు సొమ్మురా? నా ఆస్తిలోనే వాటా నొక్కుదామని చూసినా నా కొడుకు వారసుడనే దాంతో పోనీలే ఆడపిల్ల పెళ్లి చేయాలని కక్కుర్తి పడ్డావులే అని తెలిసి కూడా ఊరుకున్నాను నేను. అలాంటిదే ఇవాళ నా కొడుకు చావు బ్రతుకుల్లోకి రావటానికి కారణం ముఖ్యంగా దీనికి మీ మీద ఉన్న ఆశ. మీరు చేసినటువంటి ఈ తప్పు, ఆ అమ్మాయి నన్న మాటలు, నా కొడుకుని పెట్టిన నరకం మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పంపించేదా, లేదంటే గనక బయటికి వెళ్ళిపోయి మళ్ళీ శాశ్వతంగా కనిపించకుండా వెళ్ళిపోతారా అనే దారుణంగా కొట్టాడు ఆయన. దాంతో వద్దు బావా, మేము నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాం బతుకు జీవుడా అనుకుంటూ పనోళ్ళు గెంటేస్తే తట్టాబుట్ట సర్దుకొని వెంకట్రావు వాళ్ళు ఆ పగిలిపోయిన బాడీకి ముందు ప్యాచ్లు వేసుకోవాలని పరారీ అయిపోయారు అసలు ఆ ఊరు నుంచే. ఆ తర్వాత ఇక నా అన్ననే వెళ్ళగొడతావా, నా వదిన్నే వెళ్ళగొడతావా? అసలు నువ్వు కదూ వీటన్నిటికీ కారణం. నా కొడుకుని నాకు దూరం చేశావు, నా కొడుకుని నాకు కాకుండా పెంచావు. అదే గనక వాడిని నా చెప్పు చేతల్లో పెంచుకొని ఉంటే ఏం చేసేదానివప్పుడు? నీ మేనగోడలతో వాడిని తార్చేదానివా? వాడిని వ్యసనాలకు బలి చేసేదానివా? చదువు సంజాలేని నిషానీగాడిని చేసేదానివా? నీ అన్నకి ఆధిపత్యం ఇచ్చి వాడిని చవటబాజమ్మలా తయారు చేసేదానివా? నువ్వు పెద్ద మగాడిని అనుకుంటున్నావా? నేనెలా మగాడినవుతానే? నేను మగాడినైతే నా కొడుకు అన్నట్టు హస్బెండ్గా నేనెలా ఫెయిల్ అయిపోయి ఇంతకాలం నుంచి ఇలా మెదలకుండా ఊరుకుంటానో, నువ్వు నా ముందు నటిచ్చే నన్ను నా కొడుకుని హోటల్ రూమ్లో లాక్ చేయించే నీ మేనగోడలకిచ్చి వాడిని పెళ్లి చెయ్యాలని వాడిని నరకం పెట్టి ఆ పిల్లని నానా మాటలు అని వాళ్ళ అక్క బావని అని బజార్ దానిలాగా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి రచ్చబండల దగ్గరికి ఎక్కుతావా నువ్వు? ఇప్పుడు మాత్రం ఈ పెళ్లి నేను జరగనిస్తాననుకుంటున్నావా? దాని బతుకు దాని నరాలు లెక్క పెట్టిస్తా నేను అందే అనంత. ఏం పెట్టిస్తావు? లెక్క పెట్టిస్తాన్రా అనేపాటికి రమణయ్య ఇంకో 10 అందుకో స్టిక్కులో బాబు ఇటివ్వు రమణయ్య అనేసరికి ఆ స్టిక్కులు తీసుకొని జుట్టు పట్టుకొని అనంతనే ఆయన గదిలోకి తీసుకెళ్ళాడు. పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత ఆయన అనంత రూమ్లోకి అడుగు పెట్టడం అదే ఫస్ట్ టైం. అనంతని కొడితే ఆ మొత్తం స్టిక్కులు పీస్ అయిపోయి ఒక మూలన పడిపోయినాయి. వామ్మో వాయ్యో కుయ్యో మొర్రో చీరంతా ఊడిపోయిందే. లంగా జాకెట్ మీదే పడేసి బాది పారేశాడు. ఇక ఆ దెబ్బలు తట్టుకోలేక ఎముకలన్నీ ఇరిగిపోయి నోట్లోంచి ముక్కుల్లోంచి చెవుల్లోంచి రక్తం వచ్చే మొత్తానికి నోటమ్మట నురుగులు కక్కుంటూ గుడ్లు తేలేసి పడిపోయింది. బయటకు వచ్చి తాళాలేసేసి ఆ తాళాలు తీసుకుని కారులో విసిరేసి పనివాళ్లతో ఇది అలాగే ఉండాలి, అది బయటకు వచ్చిందా మీరు బ్రతకరు, గుర్తు పెట్టుకోండి, సీసీ కెమెరా సర్వేలైన్స్లో ఉంది ఇల్లు, ఎవరు లోపలికి రాకూడదు బయటికి వెళ్ళకూడదని చెప్పాడు ఆయన సెక్యూరిటీకే. పద రమణయ్య బాబు దగ్గరికి వెళదామని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే ఈలోపు మధులికని పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి మండపంలోకి తీసుకొస్తూ ఉండగా వరపూజ జరుగుతోంది. పార్థు మధులికకి ఎదురు వెళ్ళి చాలా బాగున్నావు, ఈరోజు అంతా బాగుండుంటే మన ఇద్దరి పెళ్ళి జరిగేది కదే. అవును, అంత ప్రేమించాను కదరా నేను నిన్ను, నన్ను వదిలి ఎలా పెళ్లి చేసేసుకుంటున్నావే? మరి మన ఇద్దరికి ఆయన పెళ్ళిని ఎలా మర్చిపోయావు? 3 రోజుల్లోనే నీ మీద నేనెంత ప్రేమ పెంచుకోకపోతే నేను నిన్ను తీసుకెళ్ళి అలా ధైర్యం చేసే అమ్మా నాన్నలకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నానురా.
నువ్వు నన్ను నిజంగా ప్రేమించలే, రేపు నిజంగా వేరే మగాడు నీ మెళ్ళో తాళి కడితే నువ్వు హ్యాపీగా ఉంటావా? ఉండగలవా? నన్ను మర్చిపోయి ఉండాలేరా వదిన? ఇంకా రేపటి నుంచి నిన్ను వరుసతో పిలవటానికి నేనెటు ఉండనులే. అయినా అదేంటి వదిన, అమ్మలాంటి నువ్వు నేను ప్రేమించిన నా మధు మీద నా ప్రేమ మీదే ఒట్టేయించి నా నోరు అలా మూసేశావే, దాన్ని తీసుకెళ్ళిపోతాననుకున్నావా? మీ నుండి దూరం చేసేవాణ్ణే అయితే గనక నేను వచ్చిన రోజునే దాన్ని చేపట్టుకొని తీసుకెళ్ళిపోయేవాణ్ణిగా అన్నయ్య. నాకు అన్నదమ్ములు లేరు, ఎందుకో నిన్ను చూడగానే నాకు ఆ ఫీలింగ్ కలిగిందే. ఏరా వైభవ్, మీ పిన్ని జరిగిందంతా మర్చిపోయిందంటరా? నేను వద్దంట, నన్ను వదిలి వేరే వాణ్ణి చేసుకుంటుందే. సరే, ఎవరిని చేసుకున్నా మీ ఇష్ట ప్రకారం అయితే తనకి మీరు పెళ్లి చేసుకుంటున్నారుగా. అవును వదిన, తను అంత ప్రేమగా పెంచావు కదా నువ్వు చిన్నప్పటి నుంచే. నీది అన్నయ్యది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళే కదా. ప్రేమ విలువ తెలుసు నీకు, నువ్వు చాలా మంచిదానివని తెలుసు నాకు. తిండి తిప్పలు లేకుండా వాకిలి ముందుంటేనే నన్ను చూడలేకపోయారే మీ ఇద్దరు. మరి ప్రాణానికి ప్రాణంలా ప్రేమించిన నన్ను దాని జీవితంలో నుంచి తీసేస్తే అది మీరు చెప్పిన మాట కోసం పెళ్లి చేసుకున్నా లైఫ్ లాంగ్ అది హ్యాపీగా ఉంటుందని ఎలా అనుకుంటున్నాను? ప్రేమించిన నన్ను మర్చిపోయేలా చేశాననుకోనే దాన్ని ఇప్పుడు మీరు పెళ్లి చేసే పెళ్లి కొడుకుని శరీరాలు కలపగలరేమో కానీ మనసులో ఉన్న నన్ను నా జ్ఞాపకాల్ని మీరు తుడిచేయగలరా? అది మర్చిపోయారేంటి అన్నయ్య వదిన మీ ఇద్దరు? ఇక నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ పార్థు ఉండడు. పిచ్చిదానా, నిన్ను నేను ఎంత ప్రేమించానో నీకేం తెలిసే. కాకపోతే నా ప్రేమ వన్ సైడెడ్ అయిపోయింది చూసావా? ఫస్ట్ నుంచి నన్ను నమ్మను అన్నావు, చివరికి ఇలా నమ్మకుండానే చేసుకొని వెళ్ళిపోతున్నానేంట్రా నేను అని మాట్లాడుతూ ఉండగానే పార్థు నోట్లో నుంచి పెద్ద బ్లడ్ వామిటింగ్ అయిపోయింది. బ్లడ్ వామిటింగ్ అయిపోతే ఏంట్రా ఇది, ఏం చేసావు అన్నాడు సారథే పెళ్లి కొడుకుని. ఇట్రారా, తన్నే నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో, ఏమీ అనొద్దు. నీకో విషయం తెలుసా? మా ప్రాపర్టీలో సగం షేర్ మా డాడీని తనకు పెట్టమన్నాను. చాలా వస్తుంది, తన్ని చాలా సంతోషంగా చూసుకో. కొంతకాలానికి నన్ను మర్చిపోయి నార్మలే, అది నీతో హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాను. పిచ్చి పట్టిందా నీకు? ఎలా ఉంటానురా నిన్ను మర్చిపోయి నేను? నువ్వు నా ప్రాణం, నువ్వు నా సర్వస్వం అయితే నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నా భర్తవి. ఇష్టం లేకుండానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను నిన్ను, ఇష్టం లేకుండానే సంతకం పెడతానా ఆ రోజు నేను అని మధు వచ్చేసేపాటికి స్వరూప నిలబడిపోయిందే. స్వరూప ఒళ్ళోనే వామిట్ చేసేసుకున్నాడు పార్థు. దాంతో పార్థు తల మీద చెయ్యేసి, స్వరూప ఎందుకు చేస్తావురా ఇలా అనేపాటికి, ఏ వదినా నేను పోతున్నాననేపాటికి ఎంత ప్రేమ వచ్చిందే. నేను బతుకున్నప్పుడు ఒక్కరోజు కూడా ఎందుకమ్మా మీ అందరి మనసులో కరగలేదు మరి నా విషయంలో? ఒరే పిచ్చోడా, నాకు నిజంగా తమ్ముళ్ళు లేరురా. నువ్వు పిలుస్తుంటే నా మనసులో నిజంగానే అన్నయ్య 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 అంటుంటేనే అన్నిసార్లు మీ నాన్నగారు వచ్చి అడిగిన తరువాత మీ అమ్మ నన్ను నానా మాటలు అన్నాక కూడా ఆలోచించుకోవటానికి కాస్త టైం ఇవ్వండి అందే. నేను దుర్మార్గురాల్ని కాదురా. నీకో విషయం తెలుసా? రక్తం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి నాకు. నువ్వు ఆ రోజు 3 రోజులు పస్తులున్నావని మేమెవరం పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు తెలుసా? అలాంటిది నువ్వు పోయేంత దాన్ని ప్రేమించావని నేను అనుకోలేదు. నన్ను క్షమించు. నిజంగా ప్రేమించిన వాళ్ళని దూరం చేసేంత నీచురాల్ని దుర్మార్గురాల్ని నేను కాదయ్యా. దయచేసి నువ్వు పోకూడదు. నువ్వు పోతే నీలాంటి వాళ్ళ ప్రేమ పోద్ది అని బావా కార్తీ అన్నాక బాబాయ్ అనే వైభవ్ ఏడవటం మొదలుపెట్టాడు. గబా గబా సారథి కారు తీసుకొచ్చి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులతో కాస్త ఇక్కడ మీరు చూసుకోండి బాబాయ్ అంటే, ఇంకెందుకయ్యా ఆ అమ్మాయి ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయిందే. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ పిల్లాడు ప్రాణానికి తెగిచ్చాడు. నువ్వు కావాలనుకున్నా ఇప్పుడు వాళ్ళు అవమానించారు అనకూడదు. వాళ్ళ పరిస్థితి అలాంటిదే. అయినా నిన్ను ఆ అబ్బాయి చదివిచ్చాడు, నీకు విద్యాదానం చేశాడు. అయినా ఇందులో నీ తప్పేమి లేదుగా బాబు, నువ్వు వెళ్ళిపో అని పెళ్లి కొడుకు వాళ్ళని పంపించి సరిచేసేసారు ఊళ్ళో వాళ్ళు. తర్వాత స్వరూప సారథి కలిసి ఇక పార్థుని కారులో ఎక్కించుకున్నారు. వెనకాల స్వరూప ఒళ్ళో పార్థు కాళ్ళేమో వైభవ్ తన ఒళ్ళో పెట్టుకున్నాడు. మధులిక సారథి ఎదరెక్కితే మధులిక ఏడవటం మొదలుపెట్టింది. స్వరూప ఒళ్ళోనే బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటున్న సారథిని చూసి, నన్ను క్షమించు సారథి, నిజం చెప్తున్నాను, నిజంగా నువ్వు ఇంత గొప్పోడువని కల్లో కూడా అనుకోలేదు. మీ అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించి మమ్మల్ని అందరిని బాధపడ్డామే తప్ప నిజంగా నా చెల్లి
చెల్లెల్ని నీకన్నా ప్రేమగా ఎవరు చూసుకోరో అది నేను అర్థం చేసుకోలేకపోయాను అంటే నువ్వు క్షమించమంటవేంటి వదిన, నువ్వు ఎప్పటికీ మమ్మల్ని బ్లెస్సింగే చెయ్యాలి అంటూనే ఇక స్పృహలో నుంచి మెల్లమెల్లగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు పార్థు. సారథికి భయం వేసి చాలా ఫాస్ట్గా వెళ్ళే పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు కారు ఆపి పార్థుని తన చేతుల మీద ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తే డాక్టర్లో చాలా పవర్ఫుల్ పురుగుల మందు తాగాడు అనేసరికి ఎక్కడిది అనుకుంటే పక్కింటి వాళ్ళు పొలానికి కొట్టడానికి తెచ్చినట్టున్నారు డాడీ అన్నాడు వైభవ్. అనేసరికి ఏం మందో కనుక్కోండి కొంచెం అని వాళ్ళంటే పక్కింటి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పరిగెత్తుకుంటా వచ్చి అయ్యో మా బాబో ఎంత పని చేసావయ్యా అని వాళ్ళు పరిగెత్తుకుంటా వచ్చారు. ఈలోపు డాక్టర్కి చెప్తే ఆయన మొత్తానికి శాయశక్తులా నేను చేయాల్సింది నేను చేస్తా, భారం భగవంతుడి మీద వేయండి అనేపాటికి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుండిపోయే స్వరూప అక్కడే ఉన్న దేవుడి విగ్రహం దగ్గర పడిపోయిందే. మొదలిక అసలు కళ్ళు తిరిగి పడిపోయిందే. వైభవ్కి మాట పలుకు రాలా. సారథి గంట కొడుతూనే ఉన్నాడు దేవుడి దగ్గర. రామకృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా ఉందయ్యా నా బిడ్డకి, మమ్మల్ని క్షమించండి అనేపాటికి మీ తప్పే ఉందయ్యా, తప్పులు చేసింది నేను, ఈ తప్పులన్నిటికీ కారణం నేను, నా బిడ్డని వాళ్ళ ఈ స్థితిలో ఉంచుకుంది నేను, కానీ ఒక్కటి నిజం, వాడి ప్రేమ నిజం, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంది నిజం, వాళ్ళిద్దరిని మనం వేరు చేసినా వాళ్ళు బ్రతకరన్నది నిజం అన్నాడు ఆయన. మా తప్పు మేము తెలుసుకున్నాం, ఎవరమ్మా నువ్వు తప్పు చేశావన్నారో, ఎవరయ్యా నువ్వు తప్పు చేశావన్నారో, మిమ్మల్ని ప్రతి క్షణం నేను చూస్తూనే ఉన్నానమ్మా, నిజం చెప్పమంటావా, మట్టిలో పుట్టిన మాణిక్యాలు లాంటి పిల్లలు మీరు, నా బిడ్డల్లాంటి వాళ్ళమ్మ, వాడికి ఏమీ కాదు, వాడి ప్రేమ వాడిని బ్రతికిస్తుంది, నాకు నా ప్రేమ మీద నమ్మకం ఉంది, నా పెంపకం మీద నమ్మకం ఉందమ్మా అని ఆయన అలాగే దేవుడి దగ్గర కూర్చుండిపోతే 24 గంటల తర్వాత డాక్టర్స్ అవుట్ ఆఫ్ డేంజర్, కాకపోతే ఒక 3 నెలల పాటు కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి, మనిషికి లోపల బాగా దెబ్బతిందే అని చెప్పి ఒక సర్జరీ ఉంది, ఒక 1 వీక్లో చేస్తాం, దాంతో చాలా వరకే బెటర్ అవుతాడు, కాకపోతే ఇక నుంచి మాత్రం అతనికి ఇలాంటి స్ట్రెయిన్లు మీరు ఇవ్వద్దు ప్లీజ్ అని చెప్పేశాడు డాక్టర్. ఆ తర్వాత ఇక తెల్లాడి కళ్ళు తెరిచాడు పార్థు. తెరిచిన తర్వాత సారథి వెళ్ళి పార్థుని కౌగిలించుకున్నాడు. స్వరూప దండం పెట్టబోతే వదిన ఏంటి పిచ్చి పనులు అని మొదలిక పార్థుని కౌగిలించుకొని ఏడ్చింది. వైభవ్ దగ్గరకు వచ్చి బాబాయ్ అనేసరికి ఏరా ఈ నాన్నను మర్చిపోయి వెళ్ళిపోదాం అనుకున్నావా, ఏంట్రా ఈ రికార్డ్స్ అనేసరికి ఏమైంది అన్నాడు సారథి. చూడయ్యా అనేసరికి వాళ్ళ కళ్ళల్లోనూ నీళ్లు తిరిగిపోయినాయి. నిజంగా మొండోడివి తెలుసా నువ్వు, మూర్ఖుడు అంటారు నిన్ను అంది స్వరూప. అవునా వదిన, అన్నయ్య కన్నానా అన్నాడు పార్థో. మా బావ నిజంగా ఆ దేవుడి కన్నా గొప్పోళ్లే, కాబట్టేగా ఆ రోజు అనాథలమైపోతామని మమ్మల్ని వదలలేదు, ఈరోజు నువ్వు అలాగే వదలలేదు కదూ, దాన్ని ఎక్కడి నుంచి వస్తారా మీలాంటి వాళ్ళు అనేసి స్వరూప పదండి మనం బయటికి వెళ్దాం అనే వాళ్ళు బయటకు వచ్చి పార్థుకి మొదలకి స్పేస్ ఇచ్చారు. ఆ తర్వాత వారానికి పార్థుకి ఆపరేషన్ అయ్యి ఆ తర్వాత ఇక పార్థు కోలుకోవటానికి ఇంకో 10 రోజులు టైం పట్టుద్దన్నాక అక్కడికి 18 రోజులు రామకృష్ణ వచ్చే. ఆ తర్వాత ఇక పార్థు కోలుకున్నాక పదండమ్మ మన ఇంటికి వెళదాం అని ఊళ్ళో జనానికి అందరికీ తప్పకుండా మా అబ్బాయికి మా కోడలికి నేను పెళ్లి జరిపిస్తాను, మీరు రావాలని చెప్పి ఆయన కూడా ఊళ్ళో వాళ్ళందరి దగ్గర వీడ్కోలు తీసుకొని కారుల్లో బయలుదేరారు. వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇక అక్కడ ఉన్న పని వాళ్ళు హారతిచ్చి లోపలికి రమ్మన్నారు పార్థుని మొదలుకనే. వచ్చిన తర్వాత మా అమ్మగారు మా నాన్నగారమ్మ ఆ ఫోటోల్లో ఉన్నదే అని దండం పెట్టుకున్నాక ఇక ఇల్లు చూపించు పార్థు అంటూ ఉండగా సార్ అనే సూపర్వైజర్ అమ్మాయి వచ్చింది. ఏంటమ్మా అంటే, సార్ ఆల్రెడీ మీరు వెళ్ళి 18 డేస్, ఆవిడికి ట్రీట్మెంట్ ఏమీ లేదు, బోన్స్ బ్రేక్ అయిపోయినట్టున్నాయి మేడంకి, ఎన్ని రోజులుగా లిక్విడ్స్ పోస్తూ లిక్విడ్ డైట్ల మీద బతికించుకొస్తున్నాం, తాళాలు మీ దగ్గరే ఉన్నాయి కదా. ఓ ఇంత దాంట్లో నేను అసలు ఆ విషయమే మర్చిపోయానమ్మా, రమణయ్య కారులో ఎక్కడో పడిపోయినట్టున్నాయి, కీస్ తీసుకురా అనేసరికి ఏమైంది డాడీ అంటే జరిగింది చెప్పాడు. దానికి ఎవరు ఏమీ రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్లో అనంత ఉండదు కాబట్టి తీసుకెళ్ళి అంబులెన్స్ మాట్లాడి హాస్పిటల్లో పడే
పడేయమ్మా అన్నాడు సూపర్వైజర్ని ఆయన. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈలోపు చాలా గ్రాండ్గా పార్థుకి మధులికకి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత చాలా గ్రాండ్గా పెళ్లి జరిగిన తర్వాత ఇక హనీమూన్కి వెళ్ళమని హనీమూన్ టికెట్లు పార్థు మధులికతో పాటు ఇక పార్థు స్వరూప సారథికి కొడిస్తే మాకెందుకు, అయినా ఇది మా ఇంటి దగ్గర జరగాలి ముందు శోభనం, ఆ తర్వాత కదా మా ముచ్చట తీరుద్దా అంది స్వరూప. అయితే మంచం మీద ఏర్పాటు చేస్తారా అన్నయ్య వదిన అని అడిగాడు పార్థు. మంచి మీద అన్నాడు సారథి. ఏ వదిన, అన్నయ్య ఎప్పుడు, మీ అన్నయ్య గురించి ఎందుకులే ఇప్పుడు అనేసింది స్వరూప. అంటే ఎంజాయ్ చేశారనేగా, మరి మమ్మల్ని దూరం చేస్తారా ఎంజాయ్మెంట్కి అనేసరికి పొలంలోనే మంచం మీద గట్టిగా వేయించి వాళ్ళ ఫస్ట్ నైట్ అక్కడే ఏర్పాటు చేశాడు సారథి. అయిపోయిన తర్వాత పార్థు మధులిక హనీమూన్కి బయలుదేరుతూ స్వరూప సారథిని కూడా వెళ్ళమన్నాడు పార్థు. మేమెందుకు ఇప్పుడా అంది స్వరూప. ఇప్పుడే ఏంటి, అన్నయ్యకి ఏం వయసు అయిపోయింది వదిన, మీకేమైపోయింది అన్న తర్వాత అది కాదు పార్థు వదిన, ప్రేమకి ఎప్పుడు వయసు అయిపోకూడదు, మనుషులు చనిపోయేంత వరకు ప్రేమ అలాగే ఉంటుంది. అన్నయ్య ఎంత ప్రేమించాడో నిన్నో నాకు బాగా తెలుసు. అలాగే కుటుంబాన్ని ప్రాణం అనుకున్నాడు కాబట్టే తనని తాను ఒకవైపున కొవ్వొత్తిగా కరిగించుకుంటూ కూడా తన చుట్టూ ఉన్న మీ అందరి జీవితాల్లో వెలుగు నింపుతూ అందులో సంతోషం ఎత్తుకున్న గొప్ప వ్యక్తే అన్నయ్య. హ్యాపీగా ఏ రోజు గడిపి ఉండరేమో, బహుశా తన మనసులో తను. వెళ్ళిరండి వదిన అన్నాక బాబుని నేను ఉంచుకుంటాలేమ్మా అన్నాడు రామకృష్ణ. వైభవ్ని రామకృష్ణ కప్పచెప్పి స్వరూప సారథి పార్థు మధులిక హనీమూన్కి వెళ్ళారు. నెల రోజుల పాటు వైభవ్ని రామకృష్ణ పార్థులానే దగ్గర పడుకోబెట్టుకుంటూ ఆయనతో ఆఫీస్కి తీసుకెళ్తూ ఆడించుకుంటూ షెట్లు ఆడుతూ బయటికి తీసుకెళ్తూ షాపింగ్ అని రెస్టారెంట్ అని ప్లే స్టేషన్ అనే పిల్లాడు బాగా అలవాటైపోయాడు ఆయనకి. ఆ తర్వాత అనంతకి ట్రీట్మెంట్ అయిపోయి మెడకి ఒక్కొక్క బెల్ట్ ఒక వీల్ చైర్తో ఇంటికి తిరిగి వచ్చి రాగానే అక్కడే ఉన్న సూపర్వైజర్ అమ్మాయితో, మా అన్నయ్య వదిన ఏమైపోయారో కదో, అడ్డమైన వాళ్ళు వచ్చి ఈ ఇల్లంతా ఆక్రమించేశారు కదో, అడ్డమైన దరిద్రాలు ఇంట్లో తిరుగుతున్నాయి కదో, నాకు తగ్గనే నేనేంటనేది చూస్తారు. 10 తలల త్రాచును చూసుంటారు. 1000 తలల ఆదిశేషుడు సైతం నా దగ్గర తల వంచుకోవాలి. నా విషయం ఎలా ఉంటుందనేదే ఇక మీదట కానీ వీళ్ళకి తెలియదు అనేపాటికి పనివాళ్ళు కూడా అదిరిపోయి, నా అన్న వదిన ఎక్కడున్నా, నా మేనగోళ్ళు ఎక్కడున్నా నేనిచ్చిన మాట ప్రకారం ఈ సిరి వాళ్ళు అనుభవించాల్సిందే. వెళ్ళాడుగా మోజు తీరా దాన్ని అనుభవించి రానివ్వవే, తర్వాత నేనేం చేస్తాననేది చూస్తారు దాని అక్క బావ. అలాగే అది ఉన్నప్పుడు కదా వాడు చెప్పాడుగా దాని బావ నేనేమేం చేస్తాను, వాడు శాంపిలే చెప్పాడు, అంతకు మించి నేను చాలా చేస్తాను అని అంటుండగా పని వాళ్ళందరూ చాలా నమ్మకస్తులు రామకృష్ణయ్య గారి మాట వినేవాళ్ళు. వచ్చి ఆయనకి ఇలా అంటుందని చెప్పేపాటికి వెంటనే ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లో సీసీ కెమెరా విజిలెన్స్లో ఉంటుంది. అదే దాంట్లో సెక్యూరిటీ ఉంటారు. అయితే అక్కడికి ఒక సూపర్వైజర్నే, 2 పనివాళ్ళైన అమ్మాయిల్నే, అలాగే బాడీ బిల్డర్స్ లాంటి ఒక 5 గార్డ్స్ని ఇచ్చి సెక్యూరిటీ అతన్ని ఎక్కడికక్కడ మొత్తం కూడా సీసీ కెమెరా సర్వేలైన్స్లో ఉండేలా ఒక అబ్బాయిని పెట్టి ఇక అనంతనే అక్కడికి తీసుకెళ్ళిపోయి లైఫ్ లాంగ్ ఇదే అక్కడే ఉండేలా చూసుకోండి. ఎందుకు పంపించేస్తున్నావు నన్ను, ఎందుకంటే ఒకానొక రోజు నీ వల్ల నా జీవితంలో నా ప్రేమ దూరం అయిపోయిందే, తట్టుకొని నేను బ్రతుకుతుందే నా కొడుకు కోసం. నువ్వు చేసిన బరితెగిచ్చిన పనులకు ఇంకో మగాడైతే ముక్కలుగా నరికేస్తాడో. నీ అన్నం తీసుకొచ్చి పెట్టినా భరించానంటే నేను చేతగాని వెధవనై కాదు, కానీ ఇప్పుడు కూడా నువ్వింకా నా కొడుకు జీవితంలో విషాలు కక్కినే చాలవనే. ఎంత జరిగిన తర్వాత నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాక కూడా మళ్ళీ నువ్వు నీ అన్న వదిలిని నీ మేనగోడల్ని వెతికి తీసుకొచ్చి నా కొడుకు జీవితంలో విషాలు కమ్మేలా చేసి స్వరూప సారథి కూడా నా పిల్లలు లాంటి వాళ్లే కదే, వాళ్ళ భవిష్యత్తులు కూడా నాశనం చేయాలని చూస్తున్నావంటే నిన్నేం చేస్తే పాపముందే. ఈ వయసులో నీకు విడాకులు ఇస్తే అనవసరంగా బిజినెస్
నేను చేసుకునే పర్సన్నే. అనవసరంగా నేనున్న ఫీల్డ్లో నా పరువు తీసుకున్నట్టు అవుద్దే. ఈ వయసులో నీకు విడాకులు ఇచ్చే అనవసరంగా నేను మీడియాలకి ఎక్కి చేయగలిగిందే ఉందే. అలాగని నీతో నేను ఇప్పుడు దాకా ఏ రోజు కాపురం నేను కాన్షియస్గా ఉండగా చేసింది లేదో. ఎటు నాకు తెలిసి నేను ఏ రోజో బ్రహ్మచర్యాన్ని తీసేసుకున్నాను నా బిడ్డ కోసం. అలాంటిదే నీతో నాకేంటి అసలు అవసరం? నువ్వు బతికున్నంతకాలం ఇంతకాలం నువ్వందరికీ శిక్షలు విధిస్తూ వచ్చావు కదా, ఇప్పుడు నాకు విధించే టైం వచ్చింది, అనుభవించు అన్నాడు ఆయన. దాంతో అనంతను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఇక ఒక ఫామ్ హౌస్లో హౌస్ అరెస్ట్ లాగా చేసి అందులో పెట్టేసి టైంకి ఫుడ్డు, ట్యాబ్లెట్లు, అకామిడేషను అలాగే ఫుల్లీ సెక్యూరిటీలో ఉంటే ఇక అలా ఉండటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఈ విషయం వైభవ్కి తెలుసు. స్వరూప, సారథి, పార్థు, మధులిక తిరిగొచ్చారు. వచ్చాక మరి మేము బయలుదేరేమా, జాగ్రత్తగా ఉండండి అన్న తర్వాత వైభవ్ పదరా అంటే వాణ్ణి మా దగ్గర ఉంచొచ్చుగా అమ్మా, ఇక్కడే చదివిస్తానుగా అని రామకృష్ణయ్య అంటే, పర్వాలేదు, ఒక్క మాట మీరన్నదే చాలా పెద్ద విషయం అంటే, లేదు లేదు వాడు నాకు బాగా అలవాటయ్యాడు, ఉంచే అన్నయ్య, మీరు కూడా ఇక్కడే ఉండిపోవచ్చుగా అన్నాడు పార్థో. లేదులే, ఒక టైం వచ్చిన తర్వాత అప్పుడు ఆయన, అప్పటి వరకు మీరు మా ఇంటికి మేము మీ ఇంటికి వచ్చి వెళ్తుంటేనే బాగుంటుంది అంది స్వరూప. వైభవ్ను ఉంచమంటున్నానుగా అంటే, ఉంచొచ్చుగా అక్క అంది మధులిక. కొత్తగా పెళ్ళైన జంట ఇంత రవనివ్వండి, అప్పుడు వాడెటు ఎంబీబీఎస్ చేయాలనేది బావ కోరిక కదా, అప్పుడు ఇక్కడికే పంపిస్తాను, ఇక్కడే చదివిద్దురుగాన్లే, ఈలోపు మీ లైఫ్ ఎంజాయ్ చేయండి అని స్వరూప, సారథే అక్కడి నుంచే వెళ్ళిపోయారు. ఆ తర్వాత పార్థు, మధులిక హ్యాపీగా కాపురం చేసుకుంటూ పార్థు బిజినెస్ టేక్ ఓవర్ చేసి రామకృష్ణ ఒకవైపున పై ఎత్తును చూసుకుంటూ ఇద్దరు బిజినెస్లకు వెళ్ళొస్తూ వాళ్ళు హ్యాపీగా ఉంటూ ఉండగా వైభవ్ జరిగిందంతా సారథి స్వరూపకి చెప్పాడు. కొంతమంది బుద్ధి ఏనాటికి మారదో, కొంతమందిని మనం తోకతొక్కి వదిలామనుకుంటారు, తల తొక్కకుండా వదలటం కూడా పాపమేనేమో బహుశా, ఎవరు చేసుకుంది వాళ్ళు అనుభవించక తప్పదు లేరా వైభవ్ అనేశాడు సారథి. ఆ తర్వాత ఇక రమ్మనమంటే ఎటు వీళ్ళు రాలేదు కాబట్టి వారం 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 పార్థు, మధులిక, రామకృష్ణ కలిసి సారథి వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళు. వెళ్ళి అక్కడే ఒక వారం ఉండొచ్చేవాళ్ళు. అలా నెలలో 2 వారాలు అక్కడే గడిచిపోయేవి. ఆ తర్వాత సారథి, స్వరూప వాళ్ళని రమ్మనమనే ఒక వారం ఇక్కడ ఉంచుకునేవాళ్ళు. ఒక్క వారం మాత్రమే ఇక వీళ్ళు వేరే ఉండేదే. వైభవ్ బాగా అలవాటైపోయాడు రామకృష్ణ గారికి. ఆ తర్వాత ఇలా హ్యాపీగా వీళ్ళ లైఫ్లు గడిచిపోతూ ఉండగా రామకృష్ణ గారు వెళ్ళిన ప్రతిసారి సారథితో, ఆ పొలం మనం తీసుకుంటే పోద్ది నాన్న, ఈ పొలం తీసుకుంటే పోద్దని ఒకవైపున ఆయన ప్రాపర్టీలు పెంచేయటం మొదలుపెట్టాడు. ఆ ఊళ్ళో కూడా ఇలా ఈ ఊళ్ళో కూడా మనం ఒక ఫ్యాక్టరీ కట్టిస్తే పోద్దనుకుంటున్నాను నేను, ఇక్కడ వెంచర్లు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను అని సారథికి ఆ పనులప్పు చెప్పే సారథిని కూడా తన పెద్ద కొడుకులానే చూస్తూ ఆదరిస్తూ వాళ్ళను కూడా ఒకవైపున డెవలప్ చేసుకొస్తూ వాళ్ళకు కూడా ఆయనే అండై ఆదరువై తెలివితేటలు నేర్పించడం మొదలుపెట్టాడు రామకృష్ణ. అయితే ఇంత దాంట్లో మధ్యలో పూర్తిగా అనంతకి తగ్గటం, అనంత మళ్ళీ ఎదురు తిరిగిపోవటం, సెక్యూరిటీ వాళ్ళు బయటికి వదలం మేడం అంటే వాళ్ళని అమాంతం కొట్టి బయటికి పారిపోవాలనుకోవటం, పట్టుకొచ్చి లోపలేసి రామకృష్ణకు ఫోన్ చేయటం, ఆ తరువాత ఆయన వెళ్ళి మళ్ళీ కుక్కను కొట్టినట్టు కొట్టడం, మళ్ళీ ఒక 2 నెలలు హాస్పిటల్లో ఉండొచ్చి 6 నెలలు వీల్ చైర్లో తీసుకోవటం, ఇలా సంవత్సరానికి ఒకసారి చొప్పున ఒక 5-6 ఏళ్ళు ఆయన కొట్టిన తర్వాత ఒంట్లో ఓపికంతా కుంగిపోయి ఇక అనంత మంచానికి వీల్ చైర్కే పరిమితం అయిపోయింది. చేసిన పాపాలకి తీసుకుంటూ 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 అలా పడుంటుంది ఆ ఫామ్ హౌస్లో. ఈలోపు మధులికకి, పార్థుకి పాప, బాబు 2 పిల్లలు పుట్టారు. అన్నమాట ప్రకారం ఇక పార్థు వైభవ్ని ఇంటర్ అవగానే తీసుకొచ్చి చాలా పెద్ద మెడికల్ కాలేజీలో జాయిన్ చేశాడు. వైభవ్ డాక్టర్ చదువుతూ మెచ్యూర్డ్గా తయారయ్యాడు. ప్రతిరోజు సరదాగా ఉంటూ బాబాయ్ పిన్నితో కబుర్లు చెప్తూ తాతగారి గదిలో బాబాయ్ ప్లేస్ని తను ఆక్రమించి పడుకునే ఇక్కడే ఉంటానని, ఇక్కడే హాస్పిటల్ పెట్టుకుంటానని, అమ్మా నాన్నలను కూడా ఇక్కడికే తీసుకొచ్చేస్తాను, ఎండి ఒక్కటి ఫారిన్ వెళ్ళి చేసొస్తాను అని చెప్పాడు వైభవ్. ఇక వాడి చదువు అయిపోయేంత వరకు మేమెటు అక్కడే ఉండాలి,
మేము అక్కడ ఉన్న తర్వాత ఇంకేం చేస్తాం, మీ పిల్లల్ని మేము తీసుకెళ్తాం, మాకు తోచట్లేదని సారథి స్వరూప మొదలకి బిడ్డల్ని తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ పెంచటం మొదలుపెట్టారు. ఇలా హ్యాపీగా సరదాగా సంతోషంగా ఈ జంటలో వాళ్ళ జీవితాల్ని ఆనందాల్ని గడుపుకుంటూ వైభవ్ చదువైపోయాక ఫారెన్ పంపించే అక్కడ కంప్లీట్ అయ్యాక ఇక్కడ హాస్పిటల్ కట్టించి గిఫ్ట్గా ఇచ్చే వైభవ్కి తను ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి అందరూ కలిసి ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటూ సంతోషంగా పారుతూ మధులిక పిల్లలు స్కూల్కి వెళ్ళొస్తూ పిల్లల్ని ప్రేమల మధ్యలోనే పెంచుతూ వైభవ్ చేసుకున్న అమ్మాయి కూడా డాక్టరే, ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళొస్తూ వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిదే. రామకృష్ణ వీళ్ళ సంతోషాలని చూస్తూ ఆయన మనసు గుండె నిండిపోయిందే. ఎంత దాంట్లో ఆ రోజు రామకృష్ణ కొట్టి వెళ్ళగొట్టాక వెంకట్రావు నాగమణి భావన ఇక అనంత దగ్గర కూడేసిన డబ్బులు ఒక 10 కోట్లు, దొంగతనంగా కాజేసిన ఓ 10 కోట్లు బంగారాలు తీసుకొని పారిపోయారు. కాబట్టి వెళ్ళి కూతురికి చాలా పెద్ద సంబంధం అనుకొని దుబాయ్ రిటర్న్ ఒకడు అనంగానే మొత్తం ఇచ్చి కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. వాడు దుబాయ్ తీసుకెళ్ళాడు. ఆ తర్వాత కూతుర్ని మోజుతీరా అనుభవించి ఒక 3 పిల్లలు పుట్టిందాకా బయటపడకుండా ఆ తర్వాత చితక్కొట్టేసి వాడు భావనని పని మనిషిని చేసి వెంకట్రావు డ్రైవర్ని చేసి నాగమణిని ఆయా చేశాడు. వాడికి అప్పటికే 5 పెళ్ళిళ్ళయ్యి 5గురు పెళ్ళాలు అప్పుడు వెలుగులోకి వచ్చారు. చేసేదేమీ లేక వాడి దగ్గర వీళ్ళ జుట్టు ఇరుక్కుపోయి ఇంకా చేయటానికి ఆప్షన్ కూడా లేక చేసిన పాపాలకే అక్కడ రోజులు లెక్క పెట్టుకుంటూ బతుకుతున్నారు వెంకట్రావు ఫ్యామిలీ. ఎవడు చేసిన పాపానికి వాడి శిక్ష అనుభవించక తప్పదు కదా. ఎంత దాంట్లో రమణయ్య విశ్వాసం చూపించినందుకు రమణయ్య కొడుకుని చదివించే ఏ రోజో రామకృష్ణ గారు పార్థు వాళ్ళ ఆఫీసులోనే మంచి జాబ్ ఇప్పించాడు. మంచి చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో తానున్నానని మంచి చేస్తూనే ఉంటాడు. ఒకళ్ళ వినాశనం ఒకళ్ళ పాపం కోరటం తప్పు. ఏ తప్పు చేయని వాళ్ళని మనం నిందలు వేసే, ప్రేమించుకున్న వాళ్ళని నిజాయితీగా ప్రేమించుకున్న వాళ్ళని దూరం చెయ్యాలనుకోవటము తప్పు. వాళ్ళకి ద్రోహం తలపెట్టాలనుకోవటం తప్పు. అమ్మా నాన్నల్ని నీచంగా మాట్లాడే, ఇక వాళ్ళ పుట్టుకల గురించి హీనంగా మాట్లాడి కులాల గురించి ఎత్తి దెప్పి మాట్లాడటం చాలా పెద్ద తప్పు. ప్రేమని ఎవరు చంపేయగలరో? సమాధుల్లోనైనా ప్రేమలు మిగిలే ఉన్నాయి కానీ చరిత్రల్లో ఆ ప్రేమల్ని ఎవరు రూపుమాపలేకపోయారో. స్వార్థంతో ద్రోహంతో వచ్చే ప్రేమ కొంతకాలమే ఉంటుందేమో. నిజంగా మనసుతో ప్రేమించే ప్రేమ చచ్చాక కూడా మిగిలే ఉంటుంది. అది చివరికి పార్థు లాంటి వాళ్ళని చావుదాకా తీసుకెళ్ళి కూడా తమ ప్రేమని సాధించుకునేలా చేస్తుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.